Revelation chapter 2 verses 1 through 7. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలులు కాకయే తాము అపోస్తలుమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామం నిమిత్తం భారం భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. అయితే ఈ ఒక్కటి నీలో ఉన్నది, నీకోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించు వానికి దేవుని పరదేశులో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనిత్తును. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవు, సర్వోన్నతుడవు, అతి శ్రేష్ఠుడవైనటువంటి మా ప్రభువా, మా దేవా, మరొకసారి మీ సంఘముగా మీ పాద సన్నిధిలో మేము కూడుకున్నాం. మీరు సంఘములకు ప్రభు అయి ఉన్నారు, శిరస్సు అయి ఉన్నారు. మీరు సంఘం మధ్యలో సంచరించి పర్యవేక్షించువారు గనుక ఈ సమయంలో మీ వాక్య భాగము ద్వారా మా సంఘముతో అండ్ మీడియా ద్వారా ఆన్లైన్లో వినబోతున్నటువంటి ప్రియులందరితో మాట్లాడమని, ఆటంకములన్నింటినీ తొలగించండి, టెక్నాలజీని మీ ఆధీనంలో ఉంచుకోండి. మమ్మను మీ యొక్క ఆత్మ ద్వారా సంధించి మీ చిత్తమును మాలో మా ద్వారా జరిగించమని, మా పాపములను క్షమించి యేసు రక్తములో కడిగి పవిత్రపరిచి ఈ వాక్య పరిచర్య ద్వారా మమ్మను క్షేమాభివృద్ధిలోనికి నడిపించమని యేసు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. దేవుడి వాక్యమును భయముతో, భక్తితో, శ్రద్ధతో, ఆసక్తితో వినండి అండ్ పూర్ణ హృదయముతో వినండి. మీ యొక్క బైబిల్ తెరిచి, కన్నులు తెరిచి, మనసు హృదయమును తెరిచి వినండి. మనందరికీ తెలుసు, ఈ మాసము దేవుడు మనకిచ్చినటువంటి అపారమైనటువంటి కృపను బట్టి రెవల్యూషన్ సిరీస్ని మనం ప్రారంభించాం. ఈరోజు పార్ట్ 4లోనికి మనం వచ్చాం. ప్రకటన గ్రంథం సిరీస్ 4వ భాగంలోనికి మనం వచ్చాం. 1వ అధ్యాయాన్ని మనం పూర్తి చేసుకోగలిగాము. ఇప్పుడు 2వ అధ్యాయంలోనికి మనం వచ్చాం. ఒక రకంగా చెప్పాలంటే ప్రకటన గ్రంథము 3 భాగములు కలిగినటువంటి గ్రంథము. దాంట్లో మొదటి భాగము 1వ అధ్యాయానికి సంబంధించింది, అది అయిపోయింది. ఇప్పుడు 2వ భాగములోనికి మనము ప్రవేశిస్తున్నాం. ఆ 2వ భాగము ఏమిటి అంటే ఉన్న వాటిని గురించి, థింగ్స్ విచ్ ఆర్, వాటి గురించి 2-3 అధ్యాయాల్లో రాబోయే కొన్ని వారాలు మనము ఉంటాము, ధ్యానిస్తాం. ఈ 3 భాగములను ఒక దైవ సేవకుడి రకంగా వివరించాడు. చాప్టర్ 1, ది అన్వెయిలింగ్ ఆఫ్ హిస్ పర్సన్. మొదటి అధ్యాయము ఆయన అంటే యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని మనకు బహిర్గతము చేయడము, మనకు చూపించడం, మనకు ప్రత్యక్షపరచడం. ది అన్వెయిలింగ్ ఆఫ్ హిస్ పర్సన్, బ్రాకెట్స్లో హిస్ గ్లోరీ, ఆయన మహిమను మనము చూచినట్లు దేవుడు ఏర్పాటు చేశాడు. 2-3 అధ్యాయాల్లో ది అటరెన్సెస్ ఆఫ్ హిస్ పర్పస్, ది అటరెన్సెస్ ఆఫ్ హిస్ పర్పస్, ఆయన యొక్క ఉద్దేశానికి సంబంధించినటువంటి బోధన లేకపోతే పలుకులను దేవుడు మనకు రాయించి వినిపిస్తున్నాడు. సో దీంట్లో హిస్ గ్రేస్, ఆయన యొక్క కృపను మనము చూస్తాం. దేవుడు తన సంఘములలో ఉన్నటువంటి విషయములను గురించి మాట్లాడినప్పుడు వాటిని మొదట కాఠిన్యానికి గురి చేయకుండా కృపనిచ్చి వారిని బలపరచుటకు ఇష్టపడ్డాడు. తర్వాత 3వ భాగము 4వ అధ్యాయం నుండి 22వ అధ్యాయం వరకు మీరు చూస్తే ది అన్ఫోల్డింగ్ ఆఫ్ హిస్ పవర్, ది అన్ఫోల్డింగ్ ఆఫ్ హిస్ పవర్, ఆయన యొక్క సామర్థ్యమును ఆయన మరి విడుదల చేస్తాడు. దాన్ని హిస్ గవర్నమెంట్ అంటారు, ఆయన యొక్క ప్రభుత్వం అంటారు. సో మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువుని ఆయన యొక్క మహిమలో మనము చూడవచ్చు. 2-3 అధ్యాయాల్లో ఆయన యొక్క కృపను ఆయన సంఘముల ద్వారా మనం చూడవచ్చు. ఆ తర్వాత 4 నుండి 22 వరకు ప్రపంచం మీద అండ్ భూపతులందరి మీద అధిపతిగా, రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, సర్వోన్నతమైనటువంటి సార్వభౌముడైనటువంటి దేవుడిగా, ఆయనే ఏక ఛత్రాధిపతిగా, వన్ అండ్ ఓన్లీ సేవియర్ అండ్ సావరిన్ లార్డ్గా ఏ రకంగా ప్రపంచాన్ని పాలిస్తాడు, దానిని తన చిత్తానికి లోబర్చుకుంటాడు, దాన్ని మనం చూడొచ్చు.
7 విషయాలు ఈ యొక్క సంఘములకు రాయబడినటువంటి పత్రికల్లో మనకు కనబడతాయి. గతంలో మనం విన్నాం 7 సంఘాలు ఉన్నాయి. 7 చర్చెస్ని యేసు ప్రభు ఏర్పాటు చేశాడు. అక్కడ 7 కన్నా ఎక్కువ ఉన్నప్పటికీ 7 పరిపూర్ణతకు సాదృశ్యం కనుక 7ను ఎంచుకున్నాడు. ఆ సమయానికి, తర్వాత రాబోయే కాలానికి అండ్ స్థానికంగానే కాకుండా సార్వత్రికంగా ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలన్నింటికి కూడా ఈ సంఘముల ద్వారా తన సందేశాన్ని ఇచ్చి వాటిని సరిచేయడానికి 7ని ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ 7కి తన దాసుడైనటువంటి యోహాను ద్వారా పత్రికలు పంపించాడు. ఈ 7 పత్రికలు మనకు 2-3 అధ్యాయాల్లో కనబడతాయి. ఈ 7 పత్రికల్లో ఒక్కొక్క పత్రికను మీరు చూసినప్పుడు మరలా 7 విషయాలను మనం దాంట్లో గమనించవచ్చు. ఒకటి, ఎవరికి సంబోధించబడి రాయబడింది, ఎవరికి అడ్రస్ చేయబడింది. ప్రతి సంఘానికి ఉన్న దూత, ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు, లేకపోతే స్మరణలో ఉన్న సంఘపు దూతకు అని ప్రభు చెప్తాడు. సో అక్కడ ఉన్నటువంటి సంఘ నాయకుడికి అది సంబోధించబడి రాయబడింది. రెండో విషయం ఏంటంటే, మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క వివరణలో ఆయనకున్నటువంటి అతి శ్రేష్టమైన ప్రశస్తమైనటువంటి లక్షణాలు, ఒక్కొక్క లక్షణం లేక ఆ యొక్క వివరణ ఈ యొక్క పత్రికలకు రాయబడినప్పుడు మనకు కనబడతాయి. మూడవది, నాకు నీ యొక్క సంగతి తెలుసు, లేకపోతే నేను నీ క్రియలను ఎరుగుదును, ఐ నో యువర్ వర్క్స్ అని యేసు ప్రభు ప్రతి సంఘానికి చెప్పడాన్ని గురించి మనం మూడవదిగా చూస్తాం. నాలుగవది, ఈ తప్పు ఒకటి నీ మీద మోపవలసి ఉన్నది, లేకపోతే కొన్ని తప్పులు మోపవలసి ఉన్నది అని ఆ సంఘం మీద ఆయన మోపినటువంటి తప్పుల గురించి మనం చూస్తాం. ఐదవది, నేను వచ్చినప్పుడు మీరు మారు మనసు పొందితే మీకు ఈ రకంగా, లేకపోతే నేను వచ్చేంత వరకు మీరు నమ్మకంగా ఉంటే మీకు ఈ రకంగా అని ఐదరు వారిని మారు మనసుకైనా నడిపించడానికి, లేకపోతే ప్రోత్సహించడానికైనా ఆయన వారితో మాట్లాడడం. ఆరవది, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాటలు వినమని ఆయన వారిని హెచ్చరించడం. ఏడవది, ఒక వాగ్దానం ఇచ్చాడు. ఎవరైతే జయిస్తారో, ఎవరైతే వాక్యానుసారంగా విధేయులై వర్ధిల్లుతారో, విజయం సాధిస్తారో వారికి ఏమిస్తాడో దాని గురించి ప్రభు చెప్పాడు. సో ఈ 7 సంఘాల్లో ఆయన తప్పు పట్టనటువంటి సంఘాలు 2 మాత్రమే, అండ్ ఆయన తప్పు పట్టినటువంటివి 5, అండ్ అవి మనము వెళ్తున్నప్పుడు చూసుకుంటూ వెళ్దాం. అండ్ ఈ సంఘములన్నీ కూడా దేవుడి దృష్టిలో ప్రత్యేకించబడినటువంటివి. ఈ 7 సంఘాల ద్వారా దేవుడు మనకు కావలసినటువంటి ఆత్మీయ సత్యములను అండ్ మనకు ఈ సమయంలో కావలసిన దిశానిర్దేశాన్ని, అంటే డైరెక్షన్ని అండ్ మనకు కావలసిన గైడెన్స్ని ఇస్తాడు. చాలా సంవత్సరాల క్రితము ఆస్ట్రియన్ కంపోజర్, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఫ్రాన్స్ జోసెఫ్ హేడన్ అనేటువంటి ఒక విద్వాంసుడు ఉండేవాడు. ఆయనకి పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత ఆయన భార్య మరి సరైనటువంటి సమభాగి కాదు, కంపాటబుల్ కంపానియన్ కాదు. ఆమె చాలా విసుగు చెందేటువంటి మనిషి, విపరీతంగా కోపపడేటువంటి మనిషి, ఆయన మీద అనవసరంగా నోరు పారేసుకునేటువంటి మనిషి అండ్ చేదైనటువంటి మనిషి. ఈయనేమో చాలా మంచి మనిషి, చాలా ఆహ్లాదంగా ఉండే మనిషి, ఎప్పుడు చిరునవ్వుతూ ఉండేటువంటి మనిషి. ఇద్దరు మరి కంప్లీట్ ఆపోజిట్, 2 భిన్న ధృవాలుగా వీరు ఉన్నారు. సో అలాంటప్పుడు ఈయన ఉన్నటువంటి టాలెంట్ని బట్టి ఈయన బాగా ప్రపంచవ్యాప్తంగా ప్రయాణాలు చేస్తున్నాడు, యూరోప్కి వెళ్తున్నాడు. ఆమె ఈయనని కించపరిచేటువంటి రీతిలో మాట్లాడేది, ఈయన మ్యూజిక్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేసేది. ఈయన చాలా కష్టపడి తయారు చేసుకున్నటువంటి ఆ మ్యూజిక్ కాపీస్ ఆయన ఇంట్లో లేనప్పుడు తగలబెట్టేసేది. సో రకరకాలుగా భార్యగా ఉండి ఆయనకు వ్యతిరేకిగా, బద్ధశత్రువుగా బతికింది. సో ఈయన యూరోప్లోనే ఎక్కువ టైం ఉండేవాడు, ఎందుకంటే అక్కడ ఈయన ఈ బాధరాబందీ లేకుండా, ఈ యొక్క పిశాచితో పోరు లేకుండా హాయిగా ఉండొచ్చు, సంతోషంగా ఉండొచ్చు. అండ్ చాలామందికి ఎవరైతే ఆయన ఇష్టపడతారో వారికి సంగీతాన్ని పంచొచ్చు అని ఉండేవాడు. లండన్లో ఒక ఇల్లు రెంట్కి తీసుకొని అక్కడ ఉంటున్నప్పుడు ఆయన స్నేహితుడు ఒకసారి ఆయన ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళిద్దరూ కాఫీ తాగుతూ మాట్లాడుతున్నప్పుడు హేడన్ యొక్క డెస్క్ మీద ఇన్ని ఉత్తరాలు కట్టగా ఉంటే, తెరవకుండా ఉంటే స్నేహితుడు అడిగాడు, ఏంటా ఉత్తరాలు అన్నొచ్చాయి, నువ్వు తెరవవే అంటే, మా ఇద్దరికి, అంటే నాకు నా భార్యకు ఒక అలవాటు ఉంది, నేను ప్రతివారం ఆమెకు ఉత్తరం రాస్తాను, ఆమె నాకు ప్రతివారం ఉత్తరం రాస్తుంది. ఆమె ఏం రాస్తుందో నాకు తెలుసు కనుక నేను తెలిసి చదవను, అండ్ ఆమెకు కూడా నేను రాసింది అంత ముఖ్యం కాదు కనుక ఆమె నా ఉత్తరం తీసి చదవదు. ఉత్తరాలు రాసుకుంటాం కానీ అవి మేము తెరిచి చదవం. యేసు కూడా 2000 సంవత్సరాల క్రితము 7 ఉత్తరాలు క్రైస్తవ సంఘానికి రాశాడు. కానీ నాకు తెలిసినంత వరకు నేను చేసిన రీసెర్చ్లో చాలా ద మోస్ట్ నెగ్లెక్టెడ్ లెటర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ టు ద చర్చ్ ఆర్ ఫౌండ్ ఇన్ రెవల్యూషన్ 2 and 3. ప్రకటన గ్రంథం,
2:3లో యేసు రాసినటువంటి అత్యున్నతమైనటువంటి పత్రికలను అతిగా నిర్లక్ష్యం చేసినటువంటి పత్రికలను మనము చూస్తాం. ఎందుకంటే సంఘాలు ఈ పత్రికలను పెద్దగా పట్టించుకోలేదు అనేది మన ప్రస్తుత క్రైస్తవ లోకాన్ని చూస్తే అర్థమవుతుంది. నాకున్న టైంలో నేను వేగంగా మనకున్న ప్యాసేజ్ని నేను పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను. కొన్ని చోట్ల ఎక్కువ చెప్పచ్చు, కొన్ని చోట్ల తక్కువ చెప్పచ్చు. ప్రభు నాకు ఇచ్చిన భారము నడిపింపును బట్టి నేను ఆ ప్రయత్నం చేస్తాను. మొదటి విషయం 1వ వచనంలోనే మొదటి భాగము 1a అంటారు, వర్స్ 1-2, చాప్టర్ 2 వర్స్ 1aలో ఎఫెస్సులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. సో ఆయన ఇక యోహానుకు చెప్పిన తర్వాత, దర్శనం ఇచ్చిన తర్వాత ఇక సంఘముల యొక్క దశ గురించి, సంఘములకు ఉండాల్సినటువంటి దిశ గురించి మాట్లాడుతున్నాడు. సో ప్రభు చెప్తున్నాడు, ఎఫెస్సులో ఉన్నటువంటి సంఘపు దూతకు ఇలాగు రాయము. సో మొదటి పాయింట్, సబ్ పాయింట్ మీరు ఒకవేళ రాసుకుంటుంటే, నేను ఇంకా మీకు హెడ్డింగ్ చెప్పలేదు, అంటే టైటిల్ చెప్పలేదు. ఈరోజు యొక్క అంశం ఏంటంటే ద లవ్లెస్ చర్చ్. ద లవ్లెస్ చర్చ్, ప్రేమ లేని సంఘము. ద లవ్లెస్ చర్చ్, ప్రేమ లేని సంఘము. మొదటి సంఘం ఆయన ఎవరికైతే పత్రిక రాశాడో అదేమో లవ్లెస్, చివరి సంఘము లవదికియ, అదేమో లార్డ్లెస్. ఆ తర్వాత అక్కడికి వచ్చినప్పుడు మనం చూస్తాం, దీంట్లో ఏమో ప్రేమ లేదు, దాంట్లో ప్రభువే లేడు. సో అలాంటి దారుణమైనటువంటి పరిస్థితుల్లో క్రైస్తవ సంఘాలు ఈనాడే కాదు ఆనాడు కూడా ఉన్నాయి. అండ్ వాటిని దిద్దుబాటు చేయడానికే ప్రభు ఈ సంగతులను రాశాడు. మొదటిది ది అసెంబ్లీ. ది అసెంబ్లీ అంటే సంఘము, ఎఫెస్సు సంఘము. దానికి ఆయన ఒక పత్రికను పంపాడు. ఎఫెస్సు అనేటువంటి పట్టణము ఆ సమయంలో ఆసియా మైనర్, చిన్న ఆసియా అని అంటారు. దాంట్లో ఒక కీలకమైనటువంటి పట్టణంగా ఉండేది. రాజకీయంగా, వ్యాపారంగా, మతపరంగా ఇది చాలా ముఖ్యమైనటువంటి పట్టణం. ప్రపంచమంతట్లో పేరుగాంచినటువంటి పట్టణం. రాజకీయంగా అది ఆ సమయంలో ఉన్నటువంటి ఏషియాకి క్యాపిటల్, అంటే ఆ సమయంలో ఉన్నటువంటి ఆసియాకు అది రాజధాని. దాన్ని సుప్రీం మెట్రోపాలిస్ ఆఫ్ ఏషియా అని అనేవారు. మన దేశానికి 2 క్యాపిటల్స్ ఉన్నాయి. ఒకటేమో మరి అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, ఎక్కడి నుండి అయితే ప్రభుత్వ పాలన జరుగుతుందో దాన్ని ఢిల్లీ అంటారు. రెండవది ఫైనాన్షియల్ క్యాపిటల్, దాన్ని ముంబై అంటారు. ఎక్కడైతే మన దేశపు ఆర్థిక వ్యవహారాలు, వ్యాపారాలు జరుగుతాయి అది బాంబేలో, అండ్ ఈ యొక్క అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఢిల్లీలో ఉంది. సో ఇక్కడ ఈ విషయాలన్నీ కూడా ఎఫెస్సు అనేటువంటి ఆసియా రాజధానిలో చాలా అద్భుతంగా ఆ రోజుల్లో జరిగేవి. రాజకీయంగా అది ఒక ముఖ్యమైనటువంటి స్థావరం. రెండవది కమర్షియల్గా, వ్యాపారంగా కూడా దానికి ఒక రేవ్ ఉండేది, హార్బర్ ఉండేది. ప్రపంచం నుండి అనేక రకాల వర్తకులు, ఓడలు అక్కడికి వచ్చేవి. మేజర్ సీపోర్ట్ ఉండడం చేత అక్కడ అన్ని కూడా మరి కలిసి వచ్చేవన్నమాట. దాంతోపాటు దానికి ఇంకొక నిక్ నేమ్ కూడా పెట్టారు, ద వ్యానిటీ ఫెయిర్ ఆఫ్ ది ఏన్షియంట్ వరల్డ్. అంటే పురాతనమైనటువంటి లోకంలో ఉన్నటువంటి ఒక వ్యానిటీ ఫెయిర్, అండ్ అధునాతనమైనటువంటి ప్రదర్శన స్థలముగా అది పేరుగాంచింది. ఈ రోజున అలాంటి స్థలము ప్రపంచంలో ఎక్కడైనా ఉందా అంటే చాలామందికి ఫస్ట్ గుర్తుకొచ్చేది న్యూయార్క్. ఎందుకంటే న్యూయార్క్ నగరానికి అంత డిమాండ్ ఉంది. అఫ్కోర్స్ ఇప్పుడు కోవిడ్ వచ్చి అది తగ్గిందనుకోండి, బట్ న్యూయార్క్ ఆ ప్లేస్లో ఉంది. సో ఒకప్పుడు ఈ యొక్క ఎఫెస్ ఇప్పటి న్యూయార్క్ లాగా అని మీరు గ్రహించవచ్చు. మూడవది రిలీజియస్గా, మతపరంగా ఇది మరి అర్తెమి దేవి అనేటువంటి మహాదేవి యొక్క ప్రధానమైనటువంటి పుణ్యక్షేత్రం. అర్తెమి అనేటువంటిది గ్రీకు పదము. దాన్నే ఈ యొక్క రోమన్స్ డయానా అని పిలుస్తారు. సో డయానా అయినా అర్తెమి అయినా ఒకే దేవత, ప్రేమ దేవతగా, గర్భమునిచ్చు దేవతగా, గాడెస్ ఆఫ్ ఫెర్టిలిటీ అంటారు. ఆ దేవతగా, ఆ దేవత యొక్క విగ్రహం ఎట్లా ఉంటుందంటే ఆమెకు అనేక అసంఖ్యాకమైనటువంటి రొమ్ములు ఉంటాయి. చాలా పెద్ద విగ్రహం అది. అఫ్కోర్స్ ఇప్పుడు చూడ్డానికి మేము 3 ఏళ్ల క్రితం వెళ్ళినప్పుడు ఆ విగ్రహము అక్కడ లేదు, పడిపోయింది. దాని యొక్క పిల్లర్ మాత్రం ఆ యొక్క టెంపుల్ ఉన్న స్థలంలో కనబడింది. సో దీన్ని వారి యొక్క దేవతగా పెట్టుకున్నారు. ఎఫెసీయుల మహాదేవి, అర్తిమాదేవి అని. మీరు అపోస్తల కార్యములు చదివితే 2 గంటల సేపు ఎలుగెత్తి, ఒక్కడు కూడా గ్యాప్ తీసుకోకుండా దాని గురించి పొగడడం మనం చూస్తాం. మనము చాలా సందర్భాల్లో దేవుణ్ణి స్తుతించమని, విశ్వాసులకు యేసు రక్తము చేత కొనబడి యేసు ఆత్మతో నింపబడినటువంటి పరిశుద్ధులకు అవకాశం ఇచ్చిన వారు నోరు మెదపరు. ఇలాంటి ఒక భ్రష్టు కొట్టినటువంటి విగ్రహానికి వారు 2 గంటలు తమకున్నటువంటి జీవమును, శక్తినంతా ఇచ్చేశారు. అంటే జీల్ ఎక్కడుంది, ఎవరికి ఉంది అనేది మీరు గ్రహించవచ్చు. సో ఇది ఈ యొక్క డయానా అనేటువంటి విగ్రహారాధన స్థలము. ఆ రోజుల్లో ఆ టెంపుల్ 7 వండర్స్ ఆఫ్ ది ఏన్షియంట్ వరల్డ్గా కూడా పేరుగాంచింది. 1000 మంది
పూజారులు అండ్ వేల మంది యాజకురాళ్ళు ఉండేవారు. వీళ్ళలో చాలామంది టెంపుల్ ప్రాస్టిట్యూట్స్, అక్కడికి వచ్చేటువంటి వారితో వ్యభిచరించేటువంటి వారు. ఈ ఎఫెసు పట్టణంలోనే ఒక ఫిలాసఫర్ ఉండేవాడు, ఆయన పేరు హీరాక్లైటస్. ఈయనని వీపింగ్ ఫిలాసఫర్ అంటారు, ఏడ్చే తత్వవేత్త. ఎందుకు ఏడ్చేవాడు అంటే ఆయన రకంగా చెప్పాడు, ఈ పట్టణంలో ఉన్నంత పాపము, ఈ పట్టణంలో ఉన్నంత వ్యభిచారము అండ్ దుష్టత్వము ప్రపంచంలో మరొక పట్టణంలో లేదు. నన్ను అడిగితే ఈ పట్టణంలో ఉన్నటువంటి పౌరులందరినీ ఆ సముద్రంలో ముంచాలి, దానికి తప్ప వీరు మరొక దానికి పనికి రారు. అందుకనే వీరి మధ్యలో నేను బతికినంత కాలము చిరునవ్వు నవ్వను అండ్ నవ్వు ఉండదు, ఏడుపు తప్ప నాకు ఇంకేమీ లేదు అని ఆయన ఏడ్చేవాడు. సో అలాంటి పట్టణంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘము ఉండింది. ఆ సంఘానికి ఈ యొక్క పత్రికను యోహాను ద్వారా యేసు ప్రభు పంపించాడు. మనలో చాలామంది అనుకుంటుంటారు, ఇప్పుడు మన చుట్టూ పాపం పెరిగిపోతుంది, పాపం పెరిగిపోతున్నప్పుడు క్రైస్తవ సంఘానికి చాలా పెద్ద సవాల్ ఉంటుంది అండ్ చాలా ప్రభావానికి అంటే ఇన్ఫ్లుయెన్స్కి గురవుతుంది, ఒత్తిడికి గురవుతుంది, నలిగిపోతుంది అని అనుకుంటాం. కానీ మనకు తెలియనటువంటి చారిత్రాత్మక సత్యాలు చాలా ఉన్నాయి. మనమున్న ఈ పరిస్థితిలో మనకు ఎలాంటి సవాళ్ళు ఉన్నాయో ఆ కాలంలో వారికి కూడా అలాంటి సవాళ్ళు అండ్ సమ్ టైమ్స్ ఇంకా దారుణమైన సవాళ్ళు ఉండేవి. సో ఇలాంటి ఎఫెసు పట్టణానికి దేవుడు అపోస్తులైనటువంటి పౌలును పంపాడు. మీరు తర్వాత అపోస్తుల కార్యములు 18, 19, 20 అధ్యాయాలు చదువుకోండి. యాక్ట్స్ 18, 19, 20 అక్కడ దీని యొక్క బ్యాక్గ్రౌండ్ హిస్టరీ మనకు కనబడుతుంది. అపోస్తులైనటువంటి పౌలు ఎఫెసు పట్టణానికి వచ్చాడు, అక్కడ సువార్త ప్రకటించాడు. అక్కడ ఆయన 2 సంవత్సరాలు ఉండి దేవుడి వాక్యం నుండి యేసే క్రీస్తుని ప్రకటించి అందరినీ ఒప్పిస్తూ వచ్చాడు. ఆయనకు అకుల ప్రిసిల్లా అనేటువంటి దంపతులు సహాయము చేశారు. ఆ తరువాత కాలంలో ఇక్కడ ఒక గొప్ప సంఘమును దేవుడు స్థాపించాడు. సో పౌలు ఈ యొక్క సంఘానికి మూలమై ఉన్నాడు. అక్కడ దేవుడి వాక్యము బలంగా ప్రకటించబడింది, గొప్పగా ప్రబలింది అండ్ అక్కడ గొప్ప కార్యాలు అపోస్తులైనటువంటి పౌలు ద్వారా దేవుడు జరిపించాడు అనే వివరాలన్నీ కూడా అక్కడ కనపడతాయి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 17 నుండి 38 వరకు, యాక్ట్స్ చాప్టర్ 20 17 through 38 వరకు పౌలు మిల్లెతులో ఉన్నప్పుడు ఎఫెసు సంఘానికి సంబంధించినటువంటి పెద్దలను అక్కడికి పిలిపించి వారికి చేయాల్సినటువంటి ఉపదేశాన్ని ఆయన చేశాడు. సో ఇవన్నీ కూడా మనకి ఎందుకు రాయబడ్డాయంటే అక్కడ దేవుడి అంత గొప్పగా సేవ చేయించాడు. సో మొదట ఈ సంఘానికి అపోస్తులైన పౌలు కాపరి, తర్వాత దీనికి తిమోతి కాపరి, ఆ తర్వాత చివర్లో అపోస్తులైనటువంటి యోహాను కూడా దానికి సేవలు అందించినటువంటి వ్యక్తి. మొదటి తరం వారు బాగానే ఉన్నారు. రెండవ తరపు క్రైస్తవులు, సెకండ్ జనరేషన్ క్రిస్టియన్స్ అంటారు చూడు, వీరు మొదట ప్రభువు చేత ఆకర్షించబడి ప్రభువుకు అంకితమై చక్కగా బతికారు. వీళ్ళు ఆశీర్వదించబడిన జనాంగం. కానీ వీరి పిల్లలకు ఈ రకమైనటువంటి అభ్యాసము రాలేదు. చాలాసార్లు తల్లిదండ్రులు ప్రార్థనా పరులు, తల్లిదండ్రులు పరిశుద్ధులు, తల్లిదండ్రులు బైబిల్ అంటే చాలా చాలా ఆసక్తి పరులుగా ఉండొచ్చు, కానీ సేమ్ లెగసీ వారి పిల్లలకు రావట్లేదు. అండ్ ఈ రోజుల్లో చాలా మందికి అలాంటి ఇది లేదు అని ప్రపంచం అంతా కూడా వాపోతుంది. సో ఆ రోజున కూడా ఇదే సమస్య అన్నమాట. ఈ సెకండ్ జనరేషన్ వాళ్ళు మెల్లగా వెనకబడిపోయారు. ముందున్న వారు గంభీరంగా గొప్పగా దేవుడి కొరకు బ్రతికారు, వీళ్ళు మాత్రం వెనక్కి వెళ్ళిపోయి, తెలుగులో అంటారు చూడండి గుంబనంగా, అంటే చాలా పైకి ఒక రకంగా ఉంటారు, లోపలికి ఒక రకంగా ఉంటారు, ఆ రకంగా వీళ్ళు ఉండిపోయేవారు. ఎఫెసు అనేటువంటి ఈ ఒక్క సంఘానికే ఇద్దరి ద్వారా దేవుడు 2 పత్రికలు పంపించాడు. మొదటి పత్రిక అపోస్తులైనటువంటి పౌలు పంపాడు, అదే మనకు ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక, 6 అధ్యాయాలు ఉండేటువంటి పత్రిక. రెండవ పత్రిక అపోస్తులైనటువంటి యోహాన్ ద్వారా దేవుడు పంపించాడు, అదే ఇక్కడున్న రెవల్యూషన్ 2లో ఉన్నటువంటి 7 వచనాల్లో మనకు కనబడేటువంటి రెండవ పత్రిక. పౌలు పత్రిక రాసినప్పుడు ఎఫెసు సంఘము తారస్థాయిలో ఉంది. యోహాను పత్రిక రాసినప్పుడు ఎఫెసు సంఘము కిందపడి ఉంది. అండ్ పౌలేమో పరిశుద్ధులకు రాశాడు, ఎఫెసులోనున్న పరిశుద్ధులకు అని అంటాడు. యోహానేమో ఎఫెసులోనున్న సంఘపు దూతకు అని అంటాడు. సో ఈ రకంగా మీకు ఇంకా కావాలంటే వ్యత్యాసాలు మీరు బైబిల్ స్టడీలో పర్సనల్గా తెలుసుకోవచ్చు. బైబిల్ స్టడీ విల్ బ్రాడన్ యువర్ అండర్స్టాండింగ్, మీ యొక్క ఆలోచన విధానాన్ని పెంపొందిస్తుంది. ఎందుకంటే ప్రభు ఏంటి, ప్రపంచం ఏంటి, సంఘం ఏంటి, దేవుడి ప్రణాళిక ఏంటి మీకు అర్థమైనప్పుడు మీరు కరెక్ట్ వేలో ఆలోచిస్తారు, కరెక్ట్ వేలో నిర్ణయాలు చేస్తారు. మీరు పాపిష్టి నిర్ణయాలు చేయకుండా అది మీకు సహాయము చేస్తుంది. ప్రస్తుతము ఎఫెసు అనేటువంటి పట్టణము లేదు, టర్కీ దేశంలో ఇది ఉంది. టర్కీ దేశానికి మీరు వస్తే అక్కడ సెల్చుక్ అనేటువంటి ఒక ప్లేస్, ఒక
టౌన్ సెల్చుక్ బయటే ఈ యొక్క ఎఫెస్ శిథిలాలు మీకు కనబడతాయి. అండ్ ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళి నిలబడితే అక్కడ ఎఫెస్ సంఘము అనేది ఎక్కడ మనకు కనబడదు. అంటే దెర్ ఇస్ నో చర్చ్ నౌ. అదేంటో కూడా మీకు తర్వాత నేను చెప్తాను. ఇదే ఎఫెస్ పట్టణంలో యేసు ప్రభు యొక్క తల్లి అయినటువంటి మరియా బ్రతికింది, చనిపోయింది. ఇదే ఎఫెస్ పట్టణంలో అపోస్తులైనటువంటి యోహాను డొమిషియన్ చక్రవర్తి చేర అరెస్ట్ చేయబడి పద్మాసు ద్వీపానికి బహిష్కరించబడ్డాడు. ఈ ఎఫెస్ సంఘానికే అపోల్లో టైకికు, లేకపోతే టైకికస్ అంటారు ఇంగ్లీష్లో, ప్రిసిల్లా, అకుల అండ్ ఇతరులు వచ్చి గొప్పగా సేవ చేశారు. ఇక్కడే తిమోతి అనేటువంటి వ్యక్తి ఆ సంఘానికి కాపరిగా ఉండి హతసాక్షిగా ఆ యొక్క పట్టణంలో కొంతమంది యేసును గురించి ఆయన బోధిస్తుంటే ఆయన మీద పడి ఆయన్ని చంపేసినప్పుడు చనిపోయాడు. ఒక లెక్క ప్రకారము ఎఫెస్ సంఘము అగ్రగామిగా ఉన్నప్పుడు ఆ టైంలో దాంట్లో 50,000 మెంబర్స్ ఉండేవాళ్ళు, 50,000 మంది ఉండేవాళ్ళు. సో ఇట్స్ ఏ మెగా చర్చ్. అపోస్తలు 18 మీరు తర్వాత చదువుకోండి, చాలా చాలా గొప్ప కార్యాల గురించి అక్కడ రాయబడి ఉంది. రెండో పాయింట్ 1bలో మనకు కనబడుతుంది. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా, మొదటిది ది అసెంబ్లీ, రెండవది ది ఆల్మైటీ. ఈ యొక్క సంగతులు ఎవరు చెప్తున్నారు? ఒక మిషనరీ చెప్పట్లేదు. ఈ సంగతులు ఎవరు చెప్తున్నారు? ఒక అపోస్తలుడు చెప్పట్లేదు. ఈ సంగతులు ఎవరు చెప్తున్నారు? ఒక స్థానిక సంఘ కాపరి లేకపోతే సాక్షి చెప్పట్లేదు, లేకపోతే ఒక రాజ్య అధికారి చెప్పట్లేదు, ఒక దూత చెప్పట్లేదు. ఈ సంగతులను ఎవరు చెప్తున్నారు అనేది ఇక్కడ మనకు రాయబడింది. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు. లాస్ట్ లెసన్లో మనం దాన్ని చూసాము కనుక డీటెయిల్స్లోనికి నేను వెళ్ళను. ఈయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సంఘానికి శిరస్సు, సంఘానికి అధిపతి, సంఘాన్ని తన రక్తమిచ్చి కొన్నటువంటి వాడు, సార్వభౌముడైనటువంటి సృష్టికర్త, రక్షణకర్త. అంత మాత్రమే కాదు, సర్వోన్నతుడైనటువంటి సర్వశక్తుడైనటువంటి దేవుడు. ఆయన సంఘముల మధ్యలో సంచరిస్తున్నాడు. అండ్ ఆయన సంఘపు కాపర్లను లేకపోతే సంఘానికి ఎవరినైతే ఆయన నాయకులుగా పెట్టాడో వారిని తన చేతుల్లో పట్టుకున్నాడు. సో ఆయన ఈ సంఘముల మధ్యలో సంచరిస్తున్నాడు. లాస్ట్ టైం కూడా మనం చూసాం యేసు ప్రభుకి మధ్యలో ఉండడం ఇష్టము అని. కనుక ఆయన సంఘముల మధ్యలో ఉన్నాడు. అండ్ ఆయన జీవాధిపతి అయి ఉన్నాడు. ఆయన అన్నింటినీ చాలా జాగ్రత్తగా పర్యవేక్షించేటువంటి వాడు. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, జీసస్ ఆల్వేస్ వాక్స్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ హిస్ చర్చెస్. యేసు తన సంఘముల మధ్యలో నడుస్తాడు అండ్ వాచెస్ ఓవర్ హిస్ చర్చెస్. మధ్యలో ఉండే సంఘం మొత్తాన్ని ఆయన జాగ్రత్తగా పర్యవేక్షిస్తాడు. అండ్ వర్క్స్ ఫర్ ద గుడ్ ఆఫ్ హిస్ చర్చెస్. ఆయన యొక్క సంఘముల యొక్క క్షేమం కొరకు ఆయన పని చేస్తాడు. ఇప్పుడు సంఘముల మధ్యలో ఆయన నిలబడి లేడు, సంఘముల మధ్యలో సంచరిస్తున్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాస్టర్ కొన్ని సందర్భాల్లో మరి ఆరాధన జరుగుతున్నప్పుడు కాంగ్రిగేషన్ మధ్యలోనికి రావచ్చు. నేను ఒక ప్రాంతంలో ఒక చర్చ్కి వెళ్ళేవాడిని, అమెరికన్ పాస్టర్ ఆయన. సో ఆయన ఏం చేసేవాడంటే ఇక్కడ వర్షిప్ నడుస్తున్నప్పుడు లేకపోతే అనౌన్స్మెంట్స్ జరుగుతున్నప్పుడు ఆయన కాంగ్రిగేషన్ మధ్యలోకి వచ్చేసేవాడు. మేము కూర్చుని ఉంటే మా దగ్గరికి వచ్చేసేవాడు, అక్కడికి వచ్చి పలకరించేవాడు. ఇక్కడ జరుగుతూనే ఉంటుంది, ఆయన అందరినీ చూసుకుంటూ పోయేవాడు. ఎవ్రీ రో కాకపోయినా, ఎందుకంటే ఇట్ వాజ్ అ బిగ్ చర్చ్, పెద్ద సంఘము, ప్రతి రో కాకపోయినా మేజర్ సెక్షన్స్ అన్నిట్లోనికి కూడా ఆయన తిరిగేవాడు. ప్రతి వారము తిరిగేవాడు. నాకు మొదట్లో అర్థం అయ్యేది కాదు, కానీ ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే యేసులాగా ఆయన కూడా తన సంఘం మధ్యలో తిరుగుతున్నాడు. సో అందరూ అట్లా తిరగకపోవచ్చు, తిరగాల్సిన అవసరం లేదు. కాకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచన ఉంటుంది, అలవాటు ఉంటుంది. సో ఇక్కడ యేసు సంఘముల మధ్యలో సంచరిస్తున్నాడు. దాంట్లో మొదటి విషయం ఏంటంటే హీ ఈజ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద చర్చ్. అంటే ఈజ్ వెరీ క్లోజ్ టు ద చర్చ్, ఈజ్ నియర్ ద సెయింట్స్ ఇన్ ద చర్చ్. ఆయన సంఘానికి సమీపంగా ఉన్నాడు. ఆయన దూరస్తుడైనటువంటి దేవుడు కాడు. ఆయన మనతో సహవాసం చేయడానికి మనకు సమీపంగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మనకు ఆయన అందుబాటులో ఉన్నాడు. ఎంత మంచి విషయం చూడండి. ఆదివారము ప్రభు యొక్క సంఘం అంతా కూడా ఎక్కడెక్కడి నుండో వచ్చి సమిష్టిగా ఒక స్థలములో ఆయన కొరకు ఆ మందిరాన్ని వారు ప్రతిష్ఠించి సంఘముగా ఏర్పాటు చేసుకున్నప్పుడు వారు కూడుకుంటే ఎంత గ్రాండ్ మరి సెలబ్రేషన్కి అది ఒక అకేషన్. మీరు ఆలోచించండి, ప్రతి వారము మనకు జీసస్తో ఉండేటువంటి గొప్ప ధన్యతను యేసిస్తున్నాడు. కానీ ఎంతమంది దీన్ని వాడుకుంటున్నారు?
చాలా తక్కువ మంది దీన్ని వాడుకుంటున్నారు. నేను ప్రతి వారం యేసు నా సంఘములో ఉంటున్నాడు, సంఘములో తిరుగుతున్నాడు, సంఘాన్ని పర్యవేక్షిస్తున్నాడు, సంఘక్షేమం కొరకు పనిచేస్తున్నాడు, నేను కూడా సంఘంలో అంగముగా అక్కడుంటే నేను కూడా దీవెన పొందొచ్చు కదా అని మనం అనుకుంటే ఎంత బాగుంటుంది. సో మన ప్రధాన యాజకుడిగా, మన యొక్క రాజుగా, ఆయన యొక్క కన్నులు మన రక్షకుడిగా, మన యొక్క కాపరిగా మన మీదే ఉంటాయి. చర్చ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని సంఘ కాపరి చూడకపోవచ్చు, అక్కడ ఉన్నటువంటి సేవకులు చూడకపోవచ్చు, కానీ యేసుక్రీస్తు ప్రతిసారి మనము సంఘముగా కూడుకున్నప్పుడు ఆయన యొక్క వాచ్ఫుల్ ఐ కింద మనం ఉన్నాం అనేది మరవకూడదు. ఆయన మనల్ని ఇన్స్పెక్ట్ చేస్తాడు, పర్యవేక్షిస్తాడు. ఎందుకంటే మనకు ఆయన మీద ఎలాంటి భక్తి ఉంది, ఎలాంటి విశ్వాసం ఉంది, ఆయన మనల్ని ప్రేమించినంతగా మనం ఆయన్ని ప్రేమిస్తున్నామా, ఆయన మనకిచ్చినట్టు విలువనిస్తున్నామా, ఆయన మనల్ని ఎత్తినట్టు మనము ఆయన్ని గణపరిచి పైకెత్తుతున్నామా అనేవి చూస్తాడు. మనకున్నటువంటి బలహీనత ఏంటో చూస్తాడు. అండ్ ఒక రకంగా చెప్పాలంటే లాస్ట్ టైం నేను చెప్పాను, ఆయన అగ్ని జ్వాల గల నేత్రములు మన హృదయాంతరంగాల్లోనికి చూసినప్పుడు ప్రతి అపవిత్రతను చూస్తాయి. అండ్ ఆయన ప్రేమ గల హృదయము అపవిత్రతను చూసినప్పుడు, నా రక్తం నీ అపవిత్రతను తొడవడానికే కదా నేను కార్చింది, అయినా అపవిత్రంగా ఉన్నావే అని ఆయన యొక్క హృదయం ఏడుస్తుంది. ఇంకా చాలా చాలా ఆయన చేస్తాడు. అది బైబిల్ టీచింగ్ మీరు చూసుకోండి. బలపరిచే వారిని బలపరుస్తాడు, బలహీనంగా ఉన్న వారిని దిద్దుబాటు చేసి వారికి నూతన బలం ఇస్తాడు. అందరినీ జయశీలులుగా చేయడం ఆయన యొక్క ఉద్దేశం. అండ్ వారు ఆ రకంగా మారితే వారికి ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన వారితో ఉన్నాడు. ఇక మూడవ దాంట్లోనికి వెళ్ళిపోదాం. 2-3 వచనాలు మీరు ఒకవేళ చూస్తే, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును, నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలు కాకయే తాము అపోస్తలమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులను నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తం భారం భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. సో 3-4 మీరు రాసుకుంటుంటే పాయింట్ ఏంటంటే ది అప్రైజల్ అంటారు. అప్రైజల్ అంటే మదింపు, లేకపోతే విశ్లేషణ ఆర్ అంచనా. ఒక సంస్థ ప్రతి సంవత్సరం కనీసం 1-2 సార్లు తమ ఉద్యోగులను మదిస్తుంది, లేకపోతే వారిని అప్రైజ్ చేస్తుంది. ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ తమ స్టూడెంట్స్ని అప్రైజ్ చేస్తుంది. వీరికి మేము నేర్పుతున్న పాఠాలు ఎంతగా నేర్చుకున్నారు, ఎంతగా వీరు మరి పైకి వస్తున్నారు, ఎలా ఉన్నారు అనేది వారు చూస్తారు. సో ఇక్కడ యేసు తన సంఘాన్ని కూడా మదిస్తున్నాడు, లేకపోతే దాన్ని అంచనా వేస్తున్నాడు. ఆత్మీయంగా ఇది ఎలా ఉంది అని దాన్ని పర్యవేక్షించి విశ్లేషిస్తున్నాడు. ఆయన ఏం చెప్తాడో చూడండి. నీ క్రియలను నేను ఎరుగుదును అంటాడు. వారి యొక్క విషయాలన్నింటినీ నేను ఎరుగుదును. మరలా మనకు ఆ యొక్క పదాలు కనబడతాయి. ఐ నో. సో ఈయన ఒక జీవాధిపతి అయినటువంటి దేవుడు, ఈయన సమస్తమును ఎరిగినటువంటి దేవుడు, సమస్తమును పర్యవేక్షించేటువంటి దేవుడు. అక్కడ ఉన్నటువంటి ఐడో అనేటువంటి గ్రీకు పదానికి అర్థం ఏంటంటే నకసిక పర్యము. ఆయన ఒక వ్యక్తిని, ఒక సంఘాన్ని చూసినప్పుడు వారి యొక్క ఫుల్ డీటెయిల్స్ ఆయనకి తెలుసు. హీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ అస్. ఆయనకి మన గురించి సమస్తమును తెలుసు. హీ హ్యాస్ కంప్లీట్ నాలెడ్జ్ ఆఫ్ అ పర్సన్ హూ ఈజ్ ఇన్ ద చర్చ్. సంఘంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క పరిపూర్ణమైనటువంటి జ్ఞానం, ప్రపంచంలో మరొక మనిషికి లేనటువంటి జ్ఞానం, మరొక సంస్థ దగ్గర లేనటువంటి జ్ఞానం ఆ సంఘం మధ్యలో సంచరిస్తున్నటువంటి యేసు ప్రభు దగ్గర ఉంది. ఎందుకంటే ఆయన ఆ రకంగా చూస్తాడు. సో మన యొక్క మైండ్లో ఏముంది, మన మౌత్లో ఏముంది అన్ని కూడా ఆయనకి తెలుసు. ఆయన ఆ సంఘముల మధ్యలో సంచరించినప్పుడు వాటిని ఎంత క్షుణ్ణంగా పర్యవేక్షిస్తున్నాడంటే వారి యొక్క యాటిట్యూడ్స్, వారి యొక్క దృష్టికోణం ఏంటి, వారి యొక్క వైఖరి ఏంటి ఆయనకు తెలుసు. వారి అసోసియేషన్స్, వారు ఎవరితో కలుస్తారు, ఎవరితో వారి సమయాన్ని గడుపుతారు, ఎవరితో వారు సంతోషిస్తారు అనేది ఆయనకు తెలుసు. వారి యొక్క యాక్టివిటీస్, వారు అసలు ఏమి పనులు చేస్తారు, ఎలాంటి కార్యకలాపాల్లో ఉన్నారు, స్పిరిచువల్ కండిషన్, సర్కమ్స్టాన్సెస్ అన్నీ ఆయనకు తెలుసు. సో ఈ ఎఫెసస్ సంఘంతో కొన్ని చెప్పాడు, ఒక్కొక్కటి బ్రీఫ్గా చూసుకుంటూ పోదాం. మొదట వారిని ప్రశంసించాడు. వారిని విశ్లేషించినప్పుడు వారిలో మంచి ఆయన చూసి ఆ మంచిని ఆయన ప్రశంసిస్తున్నాడు. నీ క్రియలను అనేది ఒక జనరల్ టర్మ్, అంటే నీ యొక్క పనులు నాకు కనబడుతున్నాయి. ఒక క్రిస్టియన్ బిలీవర్గా, ఒక క్రిస్టియన్ చర్చ్గా, క్రైస్తవ విశ్వాసి క్రైస్తవ సంఘముగా నీ క్రియలు, నీ వర్క్స్, నీ పనులు, నీవు చేసేటువంటి విషయాలు నాకు తెలుసు. తర్వాత దాన్ని స్పెసిఫై చేస్తాడు. నీ క్రియలు అనేది జనరల్, తర్వాత క్రియలు స్పెసిఫై చేసినప్పుడు అవేంటో మనకు అక్కడ ఆయన చెప్పాడు. దాంట్లోనికి వెళ్ళక మునుపు మొదటిది ఆయన మెచ్చుకున్నటువంటి విషయం ఏంటంటే క్రిస్టియన్ డ్యూటీ. క్రైస్తవులు క్రియలు చేయాల్సినటువంటి వారు.
క్రైస్తవులు సోమరిపోతులుగా ఉండడానికి వీల్లేదు. క్రైస్తవులు బద్దకించడానికి వీల్లేదు. క్రైస్తవులు ప్రపంచం కోసం, పాపం కోసం అండ్ ప్రతి ఒక్కరి కోసం పనిచేసి ప్రభు కోసం, ప్రభు సంఘం కోసం పని చేయకుండా ఉండడానికి వీల్లేదు. ఎఫెస్ సంఘము క్రియాశీలకమైనటువంటి సంఘము, అంటే యాక్టివ్ చర్చ్ అన్నమాట. వారి యొక్క సంఘ క్యాలెండర్ని మీరు చూస్తే సోమవారం మీటింగ్, మంగళవారం మీటింగ్, బుధవారం మీటింగ్, థర్స్డే మీటింగ్, ఫ్రైడే మీటింగ్, సాటర్డే మీటింగ్, సండే మీటింగ్, రోజు మరి ఎన్నిసార్లు అవకాశం ఉంటే అన్నిసార్లు 7 దినాలు వారు కూడికలు పెట్టుకుంటారు. సంవత్సరం అంతా వారి యొక్క కార్యక్రమాలు సంఘంలో అనేక రకాలుగా ప్రార్థనలు, సువార్తలు, కరపత్రాలు, స్త్రీల కూడికలు, పురుషుల కూడికలు, మరి ఇంకా జనరల్ రిట్రీట్లు, పిల్లల సండే స్కూలు అని రకరకాలుగా వారు కార్యక్రమాలు పెట్టుకున్నారు. సో వీళ్ళందరూ కూడా చాలా క్రియాశీలకమైనటువంటి వారు, పనిమంతులు అని మనం చెప్పచ్చు. ఇది ఒక మినిస్ట్రీ ఓరియంటెడ్ చర్చ్. ఎప్పుడు చూసినా మరి పరిచర్య 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 అనేటువంటి సంఘం. అండ్ వీరి యొక్క కష్టము అది మామూలు కాదు. తర్వాత మీరు చూస్తే నీ కష్టమును నేను ఎరుగుదును అని ప్రభు చెప్తున్నాడు. కష్టము అనేటువంటి పదానికి న్యూ టెస్టమెంట్లో అర్థం ఏంటంటే బహుగా శ్రమించుట, అలసట కలిగేంత వరకు శ్రమించుట, ఏమాత్రము శక్తి వంచన లేకుండా శ్రమించుట. 1 కొరింథీ 15:58 అపోస్తులైన పౌలు కొరింథు సంఘాన్ని ప్రశంసించినప్పుడు అంటాడు, ప్రభు నందు మీ ప్రయాస వృధాగా పోదు. యేసు ప్రభు పేరట, యేసు ప్రభు కొరకు, యేసు ప్రభు యొక్క సంఘానికి, ఆయన సేవలో మనం చేసేటువంటి ఏ పని కూడా వృధాగా పోదు. కాకపోతే చాలామంది సంఘానికి కేవలము ప్రేక్షకులుగా వస్తారు, కూర్చుంటారు, వెళ్ళిపోతారు. అంతేకాని వారి యొక్క లైఫ్లో సంఘానికి వారు, ప్రభువుకి వారు ఏ పని చెయ్యరు. సో ఈ రకమైనటువంటి విశ్వాసము అది క్రిస్టియన్ విశ్వాసము కాదు. ఎందుకంటే క్రిస్టియన్ ఫెయిత్ ఏంటంటే ప్రభు నా కోసం చేసిన దాని ముందు నేను ఆయనకి ఎంత చేసినా తక్కువ, కనుక నేను చెయ్యాలి అనుకునేటువంటిది. ఒక ఆయన రాశాడు, సంఘంలో 3 రకాల గుంపులు ఉంటాయి. 3 groups of people in every church 2000 years of church historyలో. మొదటి వారు ద షర్కర్స్. ద షర్కర్స్ అంటే వీళ్ళు దే డూ నథింగ్, దే లెట్ అదర్స్ డూ ఎవ్రీథింగ్ అండ్ దే డూ నథింగ్. వీళ్ళు షర్కర్స్ అనమాట. జస్ట్ స్మార్ట్గా మంచిగా తయారవుతారు, వస్తారు అండ్ అలాగే వెళ్ళిపోతారు. వారి సెంట్ వారితోనే వస్తుంది, పోతుంది. వారు ఒక్క చిన్న పని కూడా చేయరు గనుక ఒక్క చెమట చుక్క కూడా వారు 3 గంటలు చర్చిలో ఉన్నప్పుడు బయటికి రాదు. సో సెంట్తో వస్తారు, సెంట్తో పోతారు. వీళ్ళని షర్కర్స్ అంటారు. రెండవది ద జర్కర్స్. జర్కర్స్ అంటే వీళ్ళు అప్పుడప్పుడు వచ్చి ఏదో చేస్తారు, ఇది కొంత చేస్తారు, అది కొంత చేస్తారు, ఒక్క జర్క్ ఇస్తారనమాట, 2 జర్కులు ఇస్తారు, తర్వాత కామ్ అయిపోతారు. సో వీళ్ళు జర్కర్స్. మొదట షిర్కర్స్ ఏమీ చేయరు. రెండవది జర్కర్స్ కాసేపు మనకు అలా కనబడి 2 జర్కులు ఇచ్చి 4 జర్కులు ఇచ్చి వాళ్ళ ట్యాంకులో గ్యాస్ అయిపోగానే వాళ్ళు కామ్ అయిపోతారు. మూడవది ద వర్కర్స్. వీళ్ళే వర్కర్స్. వీళ్ళు 20%, ఈ 2 గ్రూపులు మొదట చెప్పినవి 2 80% వీళ్ళు పనిచేస్తారు. సో ఎఫెస్ సంఘంలో వర్కర్స్ ఎక్కువ. సో వాళ్ళు నిరంతరము దేవుడి కోసం రకరకాలుగా పనులు చేసేటువంటి వారిగా ఉన్నారు. అండ్ యేసు ప్రభు సంఘాల్లో ఇదంతా కూడా గమనిస్తున్నాడు అని బైబిల్ చెప్తోంది కదా. ఒక ఎగ్జాంపుల్ నేను మీకు చదువుతాను. రోమీలకు రాసినప్పుడు 16వ అధ్యాయంలో 12వ వచనం, రోమన్స్ 16:12 ఏ రకంగా బైబిల్ చెప్తుందో వినండి. ప్రభువునందు ప్రయాసపడు, అదే పదం అన్నమాట ఇక్కడ కూడా వాడబడింది. ప్రభువునందు ప్రయాసపడు త్రుఫైనాకును త్రుఫోసాకును వందనములు, ప్రియురాలగు పెర్సిస్సునకు వందనములు, ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడెను. అంటే దేవుడి కొరకు ప్రయాసపడేటువంటి వారి పేర్లు దేవుడి గ్రంథంలో నమోదు చేయబడుతున్నాయి. ఎంత గొప్ప ఘనకరమైనటువంటి విషయం ఆలోచించు. నీవు చర్చికొచ్చి ఒక్క చీపురుతో కాసేపు యథార్థమైన హృదయంతో నా ప్రభు కొరకు, ఆయన సంఘం కొరకు అని ఊడిస్తే అది దేవుడి యొక్క దృష్టిలో నుండి మిస్ అవ్వదు. నీవు దేవుడి కొరకు ఒక కుర్చీకున్న మురికిని నువ్వు కడిగేస్తే అది దేవుడి దృష్టిలో మిస్ అవ్వదు. ఇంకా ఆ రకంగా సంఘంలో అనేక రకాలైనటువంటి పనులుంటాయి. సో వారి ప్రయాసాన్ని పాస్టర్ గుర్తించకపోవచ్చు, వారి ప్రయాసాన్ని మనం అందరం గుర్తించకపోవచ్చు, కానీ యేసు సంఘం మధ్యలో వారు ఏం చేస్తున్నారో చూస్తున్నాడు, వారిని దీవిస్తాడు. సో వీరి యొక్క ప్రయాసము కేవలము ఇబ్బంది లేకుండా, ఇన్కన్వీనియన్స్కి గురి కాకుండా అన్ని బాగుంటే చేయడం కాదు. వీరికి రకరకాలుగా ఎదురీతలు ఈదాల్సి వచ్చినా, రకరకాల ఉపద్రవాల గుండా పోవాల్సి వచ్చినా వీరేం చేశారంటే దాన్ని భరించారు, సహనముతో ఓర్చుకున్నారు అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయన 2లో చెప్తాడు,
నీ యొక్క కష్టమును అని అంటాడు. సో ఈ కష్టము, దాని తర్వాత సహనము అని అంటున్నాడు. ఆ సహనము వారికి చాలా రకాలుగా ఇబ్బందులు తీసుకుని వచ్చినా కూడా వారు నిలబడ్డారు. నాకు ఒక అలవాటు ఉంది, ఎలా వచ్చిందో నాకు తెలియదు, కానీ నేను ఏదైనా ప్రోడక్ట్ కొంటున్నప్పుడు ఆ యొక్క మనిషిని 2 ప్రశ్నలు అడుగుతాను. దీని వారంటీ ఎంత అంటే, దీని యొక్క ఎంతకాలం దీనికి వారంటీ కవర్ ఉంది. రెండవది, ఇది డ్యూరబుల్ ఏనా అంటే ఇది పనిచేస్తుందా, కొంతకాలం నిలబడుతుందా, ఇది ఉంటుందా పోతుందా అని. డ్యూరబుల్ అంటే మీకు తెలుసు కదా, డ్యూరబిలిటీ. సో ఇక్కడ వీళ్ళు డ్యూరబుల్ చర్చ్ అనమాట. 1 సారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు దెబ్బలు పడగానే, వారికి నొప్పి కలగగానే, ఇబ్బంది రాగానే, లేకపోతే ఇంకొక ఆటంకం రాగానే పట్టు విడిచిపెట్టేటువంటి వారు కారు. వీరికి ఎన్ని రకాలైనటువంటి ఆటంకాలు వచ్చినా వీరు డ్యూరబుల్గా నిలబడతారు, వెనక్కి తగ్గరు, ముందుకే పోతారు. వాటన్నింటినీ అణుచుకుంటూ, అధిగమిస్తూ, అపజయాలను మరి దూరం చేసుకుంటూ వెళ్ళిపోతారు. కనుక వీరు జయిస్తారు. వీరికి ఒకటి బాగా తెలుసు, ఎంత శ్రమ అయినా సరే తర్వాత అవతల మహిమ ఉంది. కనుక మహిమను పొందాలంటే శ్రమను దాటాలి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఫిక్స్డ్ ఫర్మ్ క్రిస్టియన్ అన్నమాట. ఈ విషయంలో చాలా స్పష్టంగా కుదురుగా ఉన్నటువంటి వారు. ఫికల్ మైండెడ్ పీపుల్ కారు. ఒకరోజు చేసి ఒకరోజు చేయకుండా ఉండేటువంటి వారు కారు. సంఘ చరిత్రలో నేను మీకు ఒక రియల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకప్పుడు మొదట్లో సువార్త వెళ్ళినప్పుడు, దేశాలు తెరుచుకుంటున్నప్పుడు పరిస్థితి ఎట్లా ఉండింది, ఆ సేవకులు, ఆ మిషనరీలు ఎంత కష్టపడ్డారో ఇది మీకు కాసింత అర్థం అవ్వడానికి చెప్తున్నాను. మొదట్లో వెస్ట్ ఆఫ్రికాకి సువార్త చెప్పడానికి వెళ్తే ఒక్క ఆత్మ రక్షించబడ్డానికి 14 సంవత్సరాలు పట్టింది. 14 years for one వెస్ట్ ఆఫ్రికన్ టు బికమ్ ఎ క్రిస్టియన్. తర్వాత ఈస్ట్ ఆఫ్రికాలో 10 years, 10 ఏళ్ల తర్వాత ఈస్ట్ ఆఫ్రికాలో ఒకడు క్రైస్తవుడయ్యాడు. న్యూజిలాండ్లో 9 సంవత్సరాలకు ఒకడు క్రైస్తవుడయ్యాడు. ఆ తర్వాత వాడికి 1 సంవత్సరానికి బాప్తిస్మము, ఆ తర్వాత 2 ఏళ్ల తర్వాత కానీ మరి వాడు ఒక ప్రాపర్ చర్చ్లో మెంబర్గా అవడానికి ఆటంకాలు తొలగిపోలేదు. తహితి అనేటువంటి ఇంకొక దేశంలో వారికి మొదటి పంట రావడానికి 16 సంవత్సరాలు పట్టింది. మన దేశం గురించి చెప్తే, విలియం కేరీ మన దేశానికి వచ్చి చాలా ప్రయాసపడ్డాడు. 7 సంవత్సరాల తర్వాత మొదటి క్రైస్తవేతరుడికి ఆయన బాప్తిస్మం ఇచ్చాడు. బర్మా దేశానికి అడోనిరామ్ జడ్సన్ వెళ్ళాడు. 7 సంవత్సరాలకు కానీ ఆయన ఒక ఆత్మను ప్రభులోనికి తీసుకొని రాలేదు. సో వీళ్ళందరూ కూడా ఎంతగా ప్రభు కొరకు ప్రయాసపడ్డారు, అండ్ ఆ ప్రయాసలో వెనుకంజ వేయలేదు అనేది మనము తెలుసుకోవాలి. తర్వాత ప్రభు అంటున్నాడు, నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలు కాకయ్యే తాము అపోస్తలమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు. ఇది కూడా వీరికి ఉన్నటువంటి ప్లస్ పాయింట్. ఎఫెస్ సంఘము ఈ రోజున చాలా సంఘాలకు లేనటువంటి గొప్ప లక్షణాన్ని కలిగి ఉంది. ఎందుకంటే వీరి దగ్గర రైట్ డాక్ట్రిన్ ఉంది. వీరికి బైబిల్ బాగా తెలుసు, వీరికి డాక్ట్రిన్ బాగా తెలుసు. ఈ చర్చ్లో ఉన్నటువంటి వారందరికీ, ఈ రోజున మెగా చర్చ్కి, ఆ రోజున ఉన్నటువంటి ఎఫ్ఎస్ మెగా చర్చ్కి ఉన్నటువంటి పెద్ద జమీన్ ఆస్మాన్ ఫరక్ ఏంటో చెప్తాను. ఆ రోజు దే న్యూ ద బైబిల్ అండ్ దే బేస్డ్ దే చర్చ్ ఆన్ బైబిల్ డాక్ట్రిన్. Today they don't have the Bible, they don't know the Bible, there is no doctrine at all. These fellows cannot even spell out what is doctrine. DOCTRI ఎన్ని కూడా వీళ్ళు చెప్పలేదు. సో మెగా చర్చ్ అనగానే అన్ని మెగా చర్చ్లు ఒకేది కాదు. ఇది మెగా చర్చ్, ఇది దగా చర్చ్. సో ఈ ఎఫ్ఎస్ అనేటువంటి మెగా చర్చ్లో వీళ్ళకి 2 బాగా తెలుసు. మెంటల్ కరప్షన్, మోరల్ కరప్షన్ 2 కూడా సంఘానికి దరిదాపుల్లో రాకూడదు. ఒక మనిషి మానసికంగా కుళ్ళు పట్టకూడదు, ఒక మనిషి ఆధ్యాత్మికంగా నైతికంగా కుళ్ళు పట్టకూడదు. కనుక ఏం చేయాలి? దేవుడి వాక్యము చేత పోషించబడాలి, దేవుని వాక్యము చేత పరిరక్షించబడాలి. అందుకని వీరు వాక్యమును బాగా ఎరిగినటువంటి వారు. మత్తయి సువార్త 24:11 మీరు నోట్ టేకర్స్ రాసుకోండి. యేసు ప్రభు అక్కడ చాలా స్పష్టంగా హెచ్చరిక చేశాడు. మాథ్యూ 24:11 దాన్ని వీరు మనస్కరించారు. ఏంటది? అనేకులైనటువంటి అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. సో యేసుప్రభు చెప్పాడు, చాలా మంది అబద్ధ ప్రవక్తలు వస్తారు, అబద్ధపు అపోస్తలు వస్తారు. చాలా మందిని, పలువురు అనేది తెలుగులో అనేకులను ఉండాలి, కానీ తెలుగు ట్రాన్స్లేటర్లు సేమ్ గ్రీక్ వర్డ్ని మరి పలువురు అన్నారు. పలువురు అంటే కొంతమంది అని తెలుగులో అనుకోవచ్చు, కొంతమంది కాదండి, అనేకులే. అనేకులు వస్తారు, అనేకులను మోసగిస్తారు. కనుక మోసపోకూడదు అంటే ఏం చెయ్యాలి? వాక్యమును, సత్యమును బాగా తెలుసుకోవాలి అని ఎఫ్ఎస్సీయులు తెలుసుకున్నారు. అండ్ ఇదే ఎఫ్ఎస్ సంఘపు పెద్దలకు అపోస్తలులైనటువంటి పౌలు ఒక హెచ్చరిక చేసి పంపాడు. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 29వ వచనం, యాక్ట్స్ 20:29. కొంత ఫాస్ట్గా నేను తిప్పుతాను, మీరు కూడా తిప్పండి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను, వారు మందను కనికరింపరు. సో చాలా
క్లియర్ కట్గా జీసస్ ద లార్డ్ ఈ యొక్క చర్చ్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. పాల్ ద పాస్టర్ అండ్ అపోస్టల్ ఈ చర్చ్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. అండ్ ఈ చర్చ్ ఎంత మంచిదంటే ప్రభు చెప్పిన మాట, పరిచారకుడు చెప్పిన మాట పెడచెవిన పెట్టకుండా జాగ్రత్తగా పాటించింది. కనుకనే దేవుడు దాన్ని మెచ్చుకునే పరిస్థితిలో ఉంది. ఇప్పుడు యోహాన్ దగ్గరికి రండి. యోహాన్ ఏం రాశాడో కూడా వీళ్ళకి తెలుసు. 1 యోహాను 4:1 1 John 4:1 ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు. కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించడి. సో వీరి సంఘానికి మెగా చర్చ్ కదా, వేల మంది వచ్చేస్తున్నారు. సేవకులుగా చెప్పుకునేటువంటి వారు వచ్చేస్తున్నారు. మేము అపోస్తలమని వారికి వారు సొంత కితాబులు ఇచ్చుకొని వచ్చేసేటువంటి వారు వచ్చేస్తున్నారు. సో వీరికి చాలా స్క్రీనింగ్ అవసరం అన్నమాట. మనం బయట నుండి లోపలికి రోగులు రాకుండా థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నాము. వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే బయట నుండి లోపలికి ఫాల్స్ ప్రీచర్స్, ఫాల్స్ అపోస్టల్స్ రాకుండా స్క్రిప్చరల్ స్క్రీనింగ్ చేసేవాళ్ళు. వ్యాన్ సావ్నర్ అనేటువంటి భక్తుడు అందుకే ఒకప్పుడు ఈ రకంగా పుస్తకంలో రాశాడు, ద చర్చ్ హెస్ ఎవ్రీ రైట్ టు స్క్రీన్ అవుట్ ద బగ్స్ వైల్ ఇట్ లెట్స్ ఇన్ ద లైట్. బయట నుండి వెలుగును లోపలికి సంఘము రాణిస్తున్నప్పుడు తప్పకుండా బయట నుండి వచ్చే పురుగులను మాత్రం రానివ్వకుండా ఆపాలి. ఈ రోజున చర్చెస్లో చాలా చెడిపోయినటువంటి పురుగులు ఉన్నాయి. అండ్ అలాంటి వాటిని గ్రహించకుండా చాలామంది ఉన్నారు. సో వీళ్ళు ఏం చేశారు, అబద్ధపు అపోస్తలను వెంటనే పసిగట్టేశారు. వాళ్ళు నిజమైన అపోస్తళ్ళు కారు, వాళ్ళు అబద్ధపు అపోస్తళ్ళు, వాళ్ళు లయర్స్, అబద్ధికులు. అండ్ వీళ్ళు దుష్టులు. సో 1 minute కూడా వారిని వీరు ఓర్చుకోవడానికి ఇష్టపడలేదు. 1 minute కూడా వారితో ఫెలోషిప్ చేయడానికి ఇష్టపడలేదు. వారిని టెస్ట్ చేసి కనుగొనడమే కాదు, వారిని ఎత్తి బయటకి పారవేశారు. సో ఆ విషయంలో ఈ సంఘానికి ఉన్నంత ఘనత ప్రపంచంలో 2000 yearsలో మరే సంఘానికి లేదు అనే చెప్పాలి. 2 కొరింథీ 11:13 నుండి 15 వరకు చదువుతున్నాను. 2 Corinthians 11:13-15. ఇప్పుడు ఇది మనము తప్పక ప్రాక్టీస్ చేయాల్సిన విషయం. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తల వేషము ధరించుకొని వారై ఉండి. సో ఈ రోజున ప్రపంచంలో ఒకటి ఉంది, NAR. మీరు విన్నారో లేదో నాకు తెలియదు, కానీ చెప్తున్నాను, ఒకటి చెప్తాను. NAR అంటే న్యూ అపాస్లిక్ రెఫర్మేషన్. అమెరికాలో మొదలైనటువంటి ఒక భ్రష్టు కొట్టినటువంటి పరిచర్య అది. దాంట్లో సొంతగా తమను తాము అపోస్తలని ప్రకటించుకుంటారు. మన భారతదేశానికి వచ్చింది, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా దానికి సంబంధించినటువంటి కొందరు తమకు తాము అపోస్తలని పేర్లు పెట్టుకుంటున్నారు. సో ఎవరు అపోస్తల్లో ఎవరు అపోస్తలు కారో బైబిల్ చెప్తోంది, మీరు ఇట్టే తెలుసుకోవచ్చు. ఏలయనగా అట్టివారు క్రీస్తు యేసు యొక్క అపోస్తల వేషము ధరించుకొని వారై ఉండి దొంగ అపోస్తలను మోసగాండ్రగు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొనుచున్నాడు కనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకునుట గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. సో ఈ రోజున ఉన్నంత మంది ఫేక్ అపాసల్స్, ఫాల్స్ అపాసల్స్, డిమానిక్ అపాసల్స్ గతంలో ఎప్పుడూ లేరు. సో సొల్యూషన్ ఏంటి బ్రదర్? త్రో దెమ్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్, throw them out of your house and throw them out of the house of God. That is the solution. మీ హృదయంలో నుండి, మీ గృహంలో నుండి, మీ క్రైస్తవ సంఘము దేవుడి మందిరములో నుండి వారిని పసిగట్టిన వెంటనే ఎత్తి అవతలకు పారేయండి. వారి స్టేటస్ని చూడొద్దు. వారికి 10 కోట్ల మంది చర్చ్ మెంబర్లు ఉండొచ్చు. మై ఫుట్, హీ ఈజ్ అ ఫేక్ అపాసల్. స్క్రిప్చర్ ఎవరినైతే యాక్సెప్ట్ చేయదో వాడిని సెయింట్ యాక్సెప్ట్ చేయకూడదు. అది మనకు దేవుడిచ్చిన వాక్యం. అండ్ యేసు ఈ విషయంలో రేపు మనల్ని మెచ్చుకుంటాడా అనేది మనందరూ దృష్టిలో పెట్టుకోవాలి. సో వారికి ఇవన్నీ తెలుసు కనుక వీటిలో వారు చాలా చక్కగా ప్రభు కొరకు ఉన్నారు. తర్వాత ఇంకొక మాట అంటాడు 3లో, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తం భారం భరించి అలయలేదని నేను ఎరుగుదును. సో ఇది ఆషామాషి విషయం కాదు. ఈ రకంగా అబద్ధికులను బయట పెట్టేస్తుంటే వారి మీద నిందలు వస్తాయి, వారికి శ్రమలు వస్తాయి, వారికి ఇరకాటాలు ఉంటాయి. అండ్ ఎన్నున్నా కూడా వారు ఏం చేశారు, ఈ రోజుల్లో చాలా మంది అంటారు, వారి పేరెత్తి చెప్పడం ఎందుకు బ్రదర్, వీరి పేరెత్తి చెప్పడం ఎందుకు బ్రదర్, అనవసరంగా ఎందుకు బ్రదర్, ఫీల్ అయిపోతారు. ఎవరు ఫీల్ అయ్యేది? ఎవడో పాపాత్ముడు ఫీల్ అయిపోతే నాకేంటి? ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఫీల్ అయిపోతే నాకు పట్టనప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి పాపులందరూ ఫీల్ అయినా కూడా నాకు పట్టాల్సిన అవసరము లేదు. నా దేవుడికి వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న దేన్నైనా సరే నేను నాలో ఉన్న పూర్ణ శక్తితో వ్యతిరేకిస్తాను, ప్రేమతో సత్యము చెప్తాను అని బైబిల్ నాకు నేర్పింది కనుక నేను అదే చెయ్యాలి. సో ప్రభు అంటున్నాడు, నా నామము నిమిత్తము మీరు భారము భరించి అలసిపోలేదు.
ఆయన పేరు కోసం మనం ఎంత భారం భరిస్తున్నాం ఒకసారి ఆలోచించండి. ఆయన పేరు చెడిపోతే నాకేం పర్వాలేదు, నా పేరు చెడిపోవద్దా? అసలు నేనేంటి ఆఫ్టర్ ఆల్ గాడిని? నా పేరుకున్న విలువేంటి? ఆయన పేరు ఎంత గొప్పది, ఆయన పేరు ఎంత ఉన్నతమైనది. ప్రతి నామము కన్నా పైనామమున ఉన్న ఆయన నామమును వాడి కొందరు దొంగ అపోస్తలు మోసం చేస్తుంటే నా పేరేంటి, నా ప్రతిష్ఠ ఏంటి, నా పరువు ఏంటి? ఆ రకంగా నీవు ఆలోచిస్తే అసలు నీవు పరిశుద్ధాత్మ చేత వెలిగించబడినటువంటి వ్యక్తివే కాదు. నీవింకా అదే సెటానిక్ గుంపులో ఉన్నటువంటి ఇంకొక గురుగువి. తర్వాత మీరు రాసుకొని చదువుకోండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 22లో యేసు శ్రమల పాలైనటువంటి వారి గురించి అంటాడు, నా పేరు కొరకు వీరి రకంగా ఉన్నారు అని. ఇక 4th పాయింట్లోనికి వెళ్ళిపోదాం, త్వరగా ముందుకు వెళ్ళిపోదాం. 4th పాయింట్ 4-5 వచనాలు. అదేంటి? ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. 4లో ఏం చెప్తున్నాడు ప్రభు? ది అడ్మానిషన్ అంటారు దీన్ని. ది అడ్మానిషన్ అంటే తెలుగులో మందలింపు, హెచ్చరిక, మందలించుట అంటారు చూడండి. ఎఫెసస్ అంటే డిజైరబుల్, కోరదగిన అని అర్థం. యేసు దేన్నైతే కోరుకున్నాడో అది యేసును కోరుకోలేదు. ఎవరైతే మరి దాన్ని అంతగా ప్రేమించి ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడో ఆయనను అది కొంతగా ప్రేమించి కొంతకాలం తర్వాత ప్రేమించుట మానేసింది. ఇప్పుడు మీరు చూడండి, యేసు ప్రభు ముక్కుసూటి మనిషి, మొహమాటం లేని వాడు అని బైబిల్ చెప్పినట్టుగానే ఆయన మాటలు మనకి ఇక్కడ రాయబడ్డాయి. ఇంత గొప్పగా ఉన్నటువంటి సంఘాన్ని ఎవడైనా తప్పుపడతాడా చెప్పండి? ఒకసారి ఆలోచించండి. ఏ సంఘం అయితే కార్యకారిగా ఉందో, యాక్టివ్ చర్చ్గా ఉందో, మినిస్ట్రీ చేస్తుందో, ఏ సంఘం అయితే మరి దేవుడి కొరకు ఎంతైనా ఓర్చుకోవడానికి సిద్ధమో, సహిస్తుందో, ఏ సంఘం అయితే అబద్ధికులను భరించకుండా వారిని ఎత్తి బయట పారేస్తుందో అలాంటి సంఘాన్ని ఆయన తప్పుపట్టడం సమంజసమా? ఎవరైనా తప్పు పెడతారా? మామూలుగా చర్చ్ యానివర్సరీలకి, డెడికేషన్లకి నన్ను పిలిచినప్పుడు నేను వారితో అంటాను, మామూలుగా ఈ అకేషన్లో అంతా మంచి గురించే చెప్పాలి, కానీ నా దగ్గర మీరు అది ఎక్స్పెక్ట్ చేయొద్దు. దేవుడు మీ గురించి నాకు ఏం చెప్పమంటాడో అదే చెప్తాను. దాంట్లో మంచి ఉండొచ్చు, మంచి ఉండకపోవచ్చు. సో బీ రెడీ ఫర్ మై మెసేజ్. మై మెసేజ్ ఈజ్ మెసేజ్, నాట్ అ మసాజ్. చాలామంది నాకు మీ మసాజులు బాగున్నాయి, మసాజులతో ప్రపంచం అంతా పెద్ద ఖరాబు కిరికిరి, మసాజుల మాట మర్చిపోండి. సో మెసేజ్లో ఆయన చూడండి, వారికి మేలు చేయాలి కనుక వారి యొక్క గుడ్డితనం ఎక్కడుందో, వారికి లోపం ఎలా కనబడట్లేదో వారికి చూపించాలి. నా వీపు నాకు కనబడదు, నువ్వు చూపించాలి నా వీపు మీద ఏముందో. సో అదే ప్రకారము యేసు ప్రభు కూడా వారికి కనబడనటువంటి వారి లోపము, పాపమును వారికి చూపిస్తున్నాడు. వారు త్యాగం చేస్తున్నారు, వారు చక్కగా వాక్యములో బతుకుతున్నారు, సేవ చేస్తున్నారు, అలసిపోకుండా భరిస్తున్నారు. కానీ వారు మొదట యేసును ప్రేమించినట్టు ప్రేమించుట లేదు. ఆ మొదటి ప్రేమను వదిలిపెట్టేశారు. దే లెఫ్ట్ దట్ ఫస్ట్ లవ్. ఇప్పుడు మీరు ఒకసారి ఎందుకు యేసును ప్రేమించుట, వారు చేసినటువంటి వివిధ రకాల పరిచర్యలన్నింటికన్నా ఎక్కువ ఎందుకు అదే ఫస్ట్ ఒక్కసారి తిప్పండి, మీకు ఈ పాటి జ్ఞాపకం వచ్చే ఉండాలి. 1 కొరింథీ 13వ అధ్యాయం మొదటి 3 వచనాలు. 1 Corinthians 13:1-3. పౌలు అంటున్నాడు, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునై ఉందును. జాగ్రత్తగా మాటలు వినండి, గంభీరమైన మాటలవి. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గల వాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. లవ్లెస్ మ్యాన్, లవ్లెస్ మినిస్ట్రీ, లవ్లెస్ మిషన్ is not endorsed and approved by our master Jesus. సో ప్రేమ లేనిది, ప్రేమ గల దేవుడు ప్రేమ లేని వ్యక్తిని, ప్రేమ లేని పనిని అంగీకరించలేడు. అది ఆయన యొక్క స్వభావానికి భిన్నమైనటువంటిది. సో వీరు మొదట ఆయనను ప్రేమించినట్టు ఇప్పుడు ఆయనను ప్రేమించుటలేదు. నేను సెకండ్ లెసన్లో మీకు చెప్పాను, యేసు యొక్క లవ్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. అంటే కంటిన్యూస్గా ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. ఏ క్షణం కూడా ఆయన సిలువలో నీ కొరకు కార్యము సమాప్తి చేసినప్పటి నుండి ఎండ్లెస్ ఇటర్నిటీ గాడ్ విల్ లవ్ యూ. దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. దేర్ ఇస్ నో గ్యాప్ ఇన్ గాడ్స్ లవ్. బట్ హౌ మెనీ టైమ్స్ వీ హ్యావ్ స్టాప్డ్ లవింగ్ హిమ్? హౌ మెనీ టైమ్స్ వీ హ్యావ్ లెఫ్ట్ అవర్ ఫస్ట్ లవ్ ఫర్ హిమ్? ఎన్నిసార్లు మనము ఆయన యొక్క ప్రేమను పక్కన పెట్టేశాం. నా ఇక్కడ ఆసక్తికరమైనటువంటి పదములను వాడాడు గ్రీక్ న్యూ టెస్టమెంట్లో. ఆ స్టడీ చాలా బాగుంటుంది.
ఒక మాట నేను చెప్తాను. ఆయన వాడినటువంటి లెఫ్ట్ అనే అంటే వదిలితివి అనే పదము గ్రీకులో అఫియమి అనేది న్యూ టెస్టిమెంట్లో క్షమాపణకు వాడబడింది. ఫర్గివ్నెస్లో అంటే ఒకడి తప్పును క్షమించుట. దాంట్లో ఇంకొక అర్థం ఉంది, టు రిలీజ్ అంటే వాడిని విడుదల చేయుట. ఆ రకంగా ఇక్కడ యేసు దీన్ని వాడలేదు. ఏ రకంగా వాడాడో నేను మీకు చూపిస్తాను. 1 కొరింథీ 7వ అధ్యాయము, 1 Corinthians 7:11 నుండి నేను 13 వరకు చదువుతున్నాను, మీరు గమనించండి. 1 కొరింథీ 7:11 నుండి 13 వరకు జాగ్రత్తగా అక్కడ వాడబడిన పదమే ఇక్కడ వాడబడింది. ఎడబాసిన ఎడల పెళ్లి చేసుకొనకుండవలెను, లేదా తన భర్తతో సమాధాన పడవలెను, మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు. ఇక్కడ ఉంది చూడండి, తెలుగులో పరిత్యజింపకూడదు, అఫియమి. సో దేవుడు ఏమంటున్నాడు? ఒక భర్త తన భార్యను పరిత్యజింపకూడదు, షుడ్ నాట్ లీవ్ హర్, షుడ్ నాట్ డివోర్స్ హర్. ప్రభు కాదు, నేనే తక్కిన వారితో చెప్పినదేమనగా, ఏ సహోదరునికైనను అవిశ్వాసురాలైన భార్య ఉండి ఆమె అతనితో కాపురము చేయని ఇష్టపడిన ఎడల అతడు ఆమెను పరిత్యజింపకూడదు, అఫియమి. మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసి అయిన భర్తయుండి ఆమెతో కాపురము చేయని ఇష్టపడిన ఎడల ఆమె అతని, మీరు చెప్పండి ఇప్పుడు, అఫియమి, పరిత్యజించకూడదు. ఇప్పుడు భార్యాభర్తలు పెళ్లి చేసుకున్నారు, ఎన్నో సంవత్సరాలు కలిసి ఉన్నారు, సుఖాలు దుఃఖాలు పంచుకున్నారు, కాపురం చేశారు, ఒక్కటయ్యామనుకున్నారు. కానీ సమస్య వచ్చింది, మనస్పర్ధ వచ్చింది, ఇప్పుడు వేరైపోతున్నారు, పరిత్యజించుకుంటున్నారు. అంటే దే ఆర్ లీవింగ్ వన్ అనదర్, దే ఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ వన్ అనదర్, దే ఆర్ పుట్టింగ్ అవే వన్ అనదర్. సో మనం ఏం చేసామంటే, యేసు మీద మొదట మనకు మనస్సు అండ్ ప్రేమ ఉండింది, ఇప్పుడు దాన్ని తీసేసాం. We removed our love for Jesus and kept it aside. Now this love is not on him anymore. ఇప్పుడు ఈ ప్రేమ ఆయన మీద లేదు, ఇంకో దాని మీద పెట్టేసాం, ఇంకో మనిషి మీద, ఇంకో వస్తువు మీద, ఇంకొక మోజు మీద, ఇంకొక ఫలానా విషయం మీద పెట్టేసి ఉండొచ్చు. దీని యొక్క అర్థం ఏంటంటే, మొదట మీ మనస్సు, మీ హృదయము, మీరు ప్రేమతో నా మీద ఉన్నారు, ఇప్పుడు నా మీద నుండి తొలగిపోయారు, నన్ను వదిలేశారు, నన్ను పరిత్యజించారు. నా ఈ చర్చ్ని ఏ రకంగా ఆయన పొగుడతాడు, ఈ సంఘాన్ని ఏ రకంగా ఆయన పొగుడతాడు? ఏ రకంగా కూడా పొగడలేడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి ఆలోచించండి. ఒక సంఘము ఆయన కోసం ఇంత ప్రయాసపడుతోంది, ఆయన కోసం భారం భరించి అలసిపోకుండా ఉంది, ఆయన కోసము సత్యబోధ కొరకు నిలబడి పోరాడి అబద్ధికులను బయట పారేస్తోంది. కానీ ఆ సంఘం యొక్క హృదయము, మనసు ఆయన మీద లగ్నమై లేదు. ఆ సంఘం యొక్క హృదయము, మనసు ఆయన మీద మొదట కలిగి ఉన్నటువంటి ప్రేమ నుండి ఎడబాసి పరిత్యజించి ఉన్నప్పుడు, ఆ సంఘం మధ్యలో తిరిగేటువంటి ఆయన, దాని యొక్క హృదయాంతరంగాల్లోనికి చూసేటువంటి ఆయన, అక్కడ నాకు ప్లేస్ లేదు, అక్కడ నా మీద నీకు ప్రేమ లేదు అని చూసిన తర్వాత దాని తప్పు దానికి చూపించకుండా ఎట్లా ఉంటాడు? ఏ తండ్రి అయినా, ఏ ఉపాధ్యాయుడైనా, ఏ సేవకుడైనా వాక్యంలో కళ్ళారా తన శిష్యుని లేకపోతే తన సంఘస్థుల్లో లోపం కనబడుతుంటే చెప్పకుండా ఉండలేడు. సో యేసు చెప్పాడు, మత్తయి 24:12 ఆయన చెప్పాడు, అనేకుల ప్రేమ చల్లారిపోతుంది, ఇక్కడ అగపావ్, అక్కడ అగపావ్. అదే మాట అంటే దేవుడి మీద ఉండేటువంటి ప్రేమ అనేకుల జీవితాల్లో చల్లారిపోతుంది. ఎందుకంటే అతిక్రమము విస్తరించుట చేత. సో లాస్ట్ డేస్లో పాపం పెరిగిపోతుంది కనుక, లోకం మీద వ్యామోహం పెరిగిపోతుంది కనుక, శరీర సుఖం కొరకు ఎక్కువ మంది అరులు చేస్తూ ఉంటారు కనుక యేసు మీద ప్రేమ అనేది తగ్గిపోతుంది. ఆ యొక్క ఇంట్లో ఫర్నెస్ ఉంది. నేను ఎన్నో ఇంగ్లీష్ ఇళ్లలో ఫర్నెస్ని చూశాను. అంటే ఆ యొక్క చిమ్నీ అంటారు, లేకపోతే ఫైర్ ప్లేస్ అంటారు, అది కనబడుతుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. నేను అక్కడ కూర్చొని చూసినప్పుడు దాంట్లో ఫైర్ ఉండదు. నాకు వెంటనే ఎఫిషియన్ చర్చ్ గుర్తుకొస్తుంది. ఓ ద బ్యూటిఫుల్ ఫైర్ ప్లేస్, బట్ దేర్ ఇస్ నో ఫైర్ ఇన్ సైడ్. హృదయం అయితే ఉంది, పాట అయితే పాడుతోంది, ప్రార్థన అయితే చేస్తోంది, ప్రసంగం అయితే చేస్తోంది, నోట్స్ అయితే రాసుకుంటోంది, చెమట కక్కేటట్టు పనిచేస్తోంది, కానీ ఏం లాభం? ఆయన మీద ప్రేమ లేదు కదా. సో యేసు అదే చెప్పాడు, ఒక క్రైస్తవ విశ్వాసిగా సంఘానికి రెగ్యులర్గా రావచ్చు, ప్రతి మీటింగ్కి రావచ్చు, చురుకుగా పనిచేయచ్చు, కానుకలు విస్తృతంగా ఇవ్వచ్చు, కానీ యేసు మీద ప్రేమ లేకపోతే ఏంటి లాభం? ఫైర్డ్ అప్ ఫస్ట్ బట్ లేటర్ ఫిజిల్డ్ అవుట్. అది చాలామంది జీవితం. ఫస్ట్ జోష్, యేసు అంటే చాలా చాలా జోష్. అండ్ ఇర్మియా 2:2 మీరు తర్వాత చదువుకోండి, దాని గురించి కూడా మీరు ధ్యానిస్తే మీకు మేలు. అక్కడ ఇశ్రాయేలు జనాంగం గురించి దేవుడు చాలా బాధతో ఒక మాట అంటాడు. జెర్మయా 2:2, నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారం ప్రకటించు. ఆయన ఎట్లా చెప్తున్నాడు చూడండి, ఇర్మియాకి చెవులు ఎక్కడ చెప్తారు?
ఎక్కడ చెప్తారు? ఎక్కడ చెప్తారు? చెవుల్లో కాకపోతే ఎక్కడ చెప్తారు? దేవుడికి చెప్పాలా, ప్రవక్తకి పోయి చెవుల్లో చెప్పని. అంటే అర్థం ఏంటి? చెవిటి గాళ్ళైపోయారు వాళ్ళు, వినిపించుకోవట్లేదు. చెవుల్లో పోయి సమాచారం ప్రకటించి, ఏంటా సమాచారం? యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు అరణ్యములోను విత్తనములు వేయదగని దేశములోను నన్ను వెంబడించుచు నీ యవన కాలములో నీవు చూపిన అనురాగమును, నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. సో యవన కాలంలో, హనీమూన్ టైంలో, ఆ యొక్క స్టార్టింగ్ ఫేస్లో గొప్పగా ప్రేమించారు, కానీ ఇప్పుడు ప్రేమించట్లేదు. ఇదే ఎఫెసు సంఘానికి అపోస్తులైనటువంటి పౌలు ఎఫెసు పత్రిక రాసినప్పుడు చివరి వచనం ఏ రకంగా ముగించాడో చూడండి. ఎఫిషియన్స్ 6:24, ఎఫెసు 6:24, మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికి అందరికీ నీ కృప కలుగును గాక. సో ఏమంటున్నాడు? కాన్స్టెంట్ అండ్ కంటిన్యూవల్ లవ్, లేకపోతే సిన్సియర్ లవ్. యథార్థముగా యేసును ప్రేమిస్తే యేసు మీద ఏ రకంగా కూడా మన ప్రేమ తగ్గదు. కానీ కొత్తగా పెళ్ళైనటువంటి భార్య భర్తల మధ్యలో కొంతకాలం తర్వాత మరి వారిద్దరూ ఇంకా ఇష్టపడినా, వారు ఒకరి కోసం అన్ని చేసుకున్నా, వారి మధ్యలో సమాధానమే ఉన్నా, వారి మధ్యలో సమస్య లేకపోయినా, వారి కుటుంబం ఆదర్శంగా కనబడినా, వారికి ఒకరి మీద ఒకరికి మొదట ఉన్న ప్రేమ ఉండకపోవచ్చు. ఒక కారణము, మరి ఆమెకు పిల్లలు పుట్టి భర్త మీద ఉన్నటువంటి ప్రేమను ఆమె పిల్లల మీదకి రీప్లేస్ చేసి ఉండొచ్చు. లేకపోతే ఆమెకి ఇంకా వేరే వేరే హాబీస్ వచ్చి భర్త మీద ప్రేమను దాని మీద పెట్టేసి ఉండొచ్చు. లేకపోతే ఇంటి డెకరేషన్ కోసం భర్త మీద డివోషన్ ఇంటి మీద డెకరేషన్ కోసం పెట్టేసి ఉండొచ్చు. లేకపోతే యూట్యూబ్లో ఆమె దాని మీద పెట్టేసి ఉండొచ్చు. ఇంకోటి చేసి ఉండొచ్చు. ఇద్దరు బాగానే ఉంటారు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, బట్ దెర్ ఇస్ నో లవ్ ఇన్ బిట్వీన్. వారి మధ్యలో లవ్ లేదు, రొమాంటిక్ కాదు, రూమ్మేట్స్, మెకానికల్ రిలేషన్షిప్. సో జీసస్కి అది నచ్చదు, ఎందుకంటే హీ ఈజ్ అ లివింగ్ లవర్ అండ్ హీ వాంట్స్ ఎ లివింగ్ లవర్, హీ డజంట్ వాంట్ ఎ డెడ్ లవర్. సో ఒక భక్తుడు, డేవిడ్ వెల్స్ అనేటువంటి భక్తుడు, ఈ సమస్య ఎందుకని చాలామంది సో కాల్డ్ క్రిస్టియన్స్, చర్చెస్ యేసు మీద మొదటి ప్రేమను కోల్పోతారో రాశాడు. 3 పుస్తకాలు రాశాడు, అంత నేను చెప్పలేను. జస్ట్ ఆయన చెప్పిన జిస్ట్ పాయింట్ చెప్తాను. ఆయన అంటాడు, యాక్చువల్ ప్రాబ్లమ్ ఈజ్ వీ హ్యావ్ ఫర్గాటన్ గాడ్. దేవుణ్ణి మర్చిపోయాం. ఫండమెంటల్ ప్రాబ్లమ్ ఇన్ ది ఇవాంజలికల్ వరల్డ్ టుడే. ఈ రోజున ఈ యొక్క క్రైస్తవ లోకంలో ఉన్నటువంటి ప్రాథమిక పునాది సమస్య ఏంటంటే, దేవుడు మనకు అసంబద్ధుడు. అంటే దేవుడు అవసరమా అనేటువంటి రీతిలో మనం దేవుడితో వ్యవహరిస్తాం. ఆయన యొక్క సత్యం మనకు చాలా దూరంగా అనిపిస్తుంది, ఆయన కృప మనకు చాలా సామాన్యంగా అనిపిస్తుంది, ఆయన తీర్పు మనకు తీక్షణ లేనట్టుగా ఉంటుంది, ఆయన యొక్క సువార్త మనకు అసలు పసలేందిగా అయిపోయింది. యేసు మనకు అందరిలో ఒకడిగా మారిపోయాడు. ఇక్కడ యేసు అందరిలో ఒకడిగా నీకు మారిపోతే నీ బతుకెలా అయిపోతుంది? 10,000 కన్నా శ్రేష్ఠుడు అన్నటువంటి ఆమె అండ్ ఈ రోజున ఉన్నటువంటి సో కాల్డ్ క్రైస్తవులతో పోలిస్తే ఎట్లా ఉంటుంది? సో ఆయన అంటాడు, గాడ్ హ్యాస్ బికమ్ వెయిట్లెస్ ఫర్ ద మాసెస్ ఆఫ్ టుడేస్ అలెజ్డ్ బిలీవర్స్. ఈ రోజున విశ్వాసులుగా పేరుగాంచబడుతున్నటువంటి అనేకులకు దేవుడు బరువు లేని వాడైపోయాడు. ఇంకో మాట నేను యాడ్ చేస్తాను, పరువు లేని వాడు కూడా అయిపోయాడు. ఎందుకంటే ఆయన మీద ప్రేమ లేదు కదా. ఎంతగా మన లైఫ్ అండి, ఒక్కొక్క డే మన జీవన విధానాన్ని, మీరు నాకు మీ జీవన విధానాన్ని చూపించండి, అసలు మీరు యేసుతో ప్రేమలో ఉన్నారో లేదో ఇట్టే చెప్పేస్తాను. ఎవడో కాదు, నేనే చెప్తాను. నేను ప్రవక్తను కూడా కాదు, బైబిల్ బోధకుడిని. బైబిల్ తెలిస్తే ప్రవచనాలు తెలియాల్సిన అవసరం లేదు. దీనికి మించినవి బయట ఏమీ లేవు, అంతా దీంట్లో ఉన్నది. ఈ రోజున చాలామందికి దీంట్లో ఉన్నదే తెలియదు, ఇక బయట నుండి ఏం కావాలి మనకి? సో దేవుడి యొక్క బరువు మనకి తెలియట్లేదు. అందుకనే చాప్టర్ 1లో ఆ భక్తుడు చెప్పినట్టు యేసు యొక్క మహిమను మనకు చూపించాడు. ఎందుకంటే ఆయన మీద మనస్సు మనము లగ్నము చేయడానికి, ఆయన తప్ప మరొకటి మనం ప్రేమించకుండా ఉండడానికి. సో ఆయన అంటాడు, ఇవాంజలికల్ క్రిస్టియానిటీలో ఎవరైతే బైబిల్ అంటుంటారో ఆ క్రైస్తవుల మధ్యలో ఈ రోజున ఎలాంటి పరిస్థితి వచ్చేసింది? యేసును వాడుతూనే ఉంటారు, యేసు పేరు వాడుతూనే ఉంటారు, యేసు సువార్త అంటూనే ఉంటారు, కానీ యేసు యొక్క మాటలు వారి స్వార్థపు కోరికలకు, వారికి తోచిన అవసరాల కొరకే ఉపయోగపడేటట్టు వారు వాడుకుంటున్నారు. వారిని పైకి తెచ్చుకోవడానికి, వారికి సుఖంగా ఉండడానికి, లోకంలో అన్నింటిలో విద్య, ఉద్యోగం, వ్యాపారంలో వారు వర్ధిల్లడానికి యేసు వారికి అవసరం. యేసు మహిమా స్వరూపి, సిలువ నాదుడు. ఆయన కృపేంటో వారికి తెలియదు, విమోచన ఏంటో తెలియదు, వెల చెల్లించిన రక్తపు విలువేంటో తెలియదు, నీతిమంతులుగా తీర్చబడుటేంటో తెలియదు, అసలు విశ్వాసం ఏంటో తెలియదు. సో హౌ కెన్ యూ సీ దిస్ కైండ్ ఆఫ్ క్రిస్టియన్స్ అండ్ చర్చెస్ టు బి లవింగ్ జీసస్ ప్యాషనెట్లీ?
సో వారి యొక్క హృదయాలు ఆయన కోసం కొట్టుకోవడం మానేశాయి, వారి యొక్క హృదయాలు ఆయన కోసం మండడం మానేశాయి. ఒకప్పుడు ఆయనే వారికి ఫ్యాసినేషన్, కానీ ఇప్పుడు ఆయన వారికి ఇల్యూసినేషన్. సో ఆ రకంగా వారి జీవితం అయిపోయింది. కారణం ఏంటి? లోకం మీద ప్రేమ, ధనం మీద ప్రేమ, తల్లిదండ్రుల మీద ప్రేమ. ఇవన్నీ కూడా బైబిల్ మనకు చూపిస్తోంది. ఈ ప్రేమలన్నీ దేవుడి మీద నీకు ప్రేమ లేకుండా చేసేటువంటివి. స్వంతం మీద ప్రేమ. తిమోతి ఒక సంఘానికి కాపరి. ఏంటా సంఘము? ఎఫెసు సంఘము. అలాంటి ఒక సంఘానికి కాపరిగా ఉన్నటువంటి తిమోతికే అపోస్తులైనటువంటి పౌలు ఒక పత్రిక రాశాడు, రెండవ పత్రిక. దాన్ని 2వ తిమోతి అంటారు. ఏమంటున్నాడు? దేవుడి కన్నా స్వంతమును ఎక్కువగా ప్రేమించుకునేవారు, వారు సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు ఉంటారు. తిమోతి జాగ్రత్త. స్వకీయ దురాశలకు అనుకూలమైనటువంటి బోధకులను పోగు చేసుకునేటువంటి వారు ఉంటారు. తిమోతి జాగ్రత్త. సో ఇది పరిస్థితి అన్నమాట. ఒక ధనికుడు, ఒక రాజు తన మహల్ దగ్గర ఒక పేదరాలు ఒక బిడ్డకు కాన్పు చేసి, అంటే ఆమె కనేసి చచ్చిపోయింది. చచ్చిపోగానే సేవకులు పరిగెత్తుకుంటూ వచ్చారు. రాజా రాజా, నీ మహల్ ఎదుటే ఉదయమే ఒకతే చనిపోయింది, ఆ బిడ్డ ఉన్నాడంటే రాజుకి ఎందుకో హృదయం చెలించింది. నా మహల్ ముందు వాడు పుట్టాడు, వాడు నా మహల్లో పెరగాలి, వాడిని లోపలికి దండి అన్నాడు. లోపలికి తెస్తే ఆయన వాడికి ఏంటో అసలు కాదు, కానీ వాడిని తన మహల్లో పెంచాడు. తన కొడుకుల్లో ఒక కొడుకులాగా పెంచాడు. తన కడుపున పుట్టిన కొడుకుల కన్నా బయట పుట్టిన ఈ కొడుకే ఆ రాజుకి చివరిలో ఉపయోగపడ్డాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, జస్ట్ అక్కడ పడ్డాడు, పుట్టాడు అని వాడిని మహల్లోకి తెప్పించుకున్నాడు. కానీ ఈ యేసు పైన తండ్రి రొమ్మున ఆనుకున్నటువంటి యేసు అక్కడి నుండి ఆ పరలోకమును, ఆ మహలును, ఆ మహాత్యమును, ఆ మహాదూత గణముల స్తుతి గానములను విడిచి మురికి లోకంలోనికి వచ్చి మట్టి రోడ్ల మీద నడిచి మురికి మనుషుల కొరకు తన మహిమగల దేహాన్ని చీల్చబట్టకు, తన లోపము లేనటువంటి మాలిన్యము లేని రక్తాన్ని చిందించబట్టకు అప్పగించి ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచి ఆయన మనల్ని కొనుక్కొని కడిగి, నేను మిమ్మల్ని ప్రేమించాను, ఇదిగో నా ప్రేమ, తిరిగి నన్ను ప్రేమించండి, అది కూడా మీకు చేత కాదు, నా ఆత్మ ద్వారా నా ప్రేమను మీ హృదయంలో కుమ్మరిస్తున్నాను. కుమ్మరించిన తర్వాత కూడా మనం ఆయన మీద మొదటి ప్రేమను కోల్పోయామంటే మనం డైరెక్ట్గా నరకానికే పోవాలి. నన్ను అడిగితే నరకానికే పోవాలి, దానికి తప్ప మనం ఇంక దేనికి పనికిరాం. వీఆర్ అన్గ్రేట్ఫుల్ రెచెస్. సో అదనమాట ఇక్కడ సమస్య. అన్నీ బాగున్నాయి కానీ అసలైంది లేదు, ప్రేమ లేని సంఘం ఇది. పేతురుతో యేసుప్రభు యోహాను 21లో ఒక ప్రశ్న అడుగుతాడు, సేవకు పంపక మునుపు నీవు నన్ను ప్రేమిస్తున్నావా, నీవు నన్ను ప్రేమిస్తున్నావా, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు కూడా నొచ్చుకున్నాడు కదా. యేసుప్రభు కూడా 3 సార్లు గుచ్చి అడిగేసరికి డూ యూ లవ్ మీ, డూ యూ లవ్ మీ, డూ యూ లవ్ మీ అంటే పేతురు కూడా ఫీల్ అయిపోయాడు. యేసు దగ్గరే మనుషులు ఫీల్ అయిపోతే నా దగ్గర ఫీల్ అవ్వరా మీరు? సో నేను కరెక్షన్ చేయగానే మీ ముఖం ఎట్లా చిన్నబోతుంది, తర్వాత మీ యొక్క వ్యవహారం ఎలా కుంచుకుపోతుంది. లాస్ట్ 10 years నుండి నేను చూస్తూనే వస్తున్నాను. సో పేతుర్ని సేవకు పంపక మునుపు యేసు ఏమడుగుతున్నాడు? డూ యూ రియల్లీ లవ్ మీ? నన్ను ప్రేమిస్తేనే నా గొర్రెలకు సేవకుడు అవుతావు, నా గొర్రెల్ని మేపుతావు, ఈ యొక్క గొర్రె పిల్లల్ని మేపుతావు, నా గొర్రెల్ని కాస్తావు. సో ఎందుకు ఆ కండిషన్ పెట్టాడు? పేతురు, నీకు ధర్మశాస్త్రం అంతా తెలుసా, మోషే యొక్క ధర్మశాస్త్రం అంతా టకటక నాకు చెప్పు అని చెప్పలేదు. డూ యూ లవ్ మీ? ఈ రోజున బైబిల్ కాలేజెస్ ఏమంటాయి? నీకు బిబ్లికల్ థియాలజీ ఉందా? ఉంది, థియాలజీ ఉంది, కానీ వాడికి క్రైస్ట్ లేడు, క్రైస్ట్ మీద లవ్ లేదు. సో అది అవసరం లేదు. ఈ రోజున ఉన్నటువంటి చర్చెస్కి నీకు థియాలజీ తెలిస్తే చాలు, నీకు ముందు తర్వాత బిరుదులుంటే చాలు, మేము మా సంఘానికి నిన్ను సీనియర్ పాస్టర్గా చేస్తాం. కానీ యేసు అట్లా చేయడు. పౌలు ఏ రకంగా సేవకు ముందుకెళ్ళాడు, ఎందుకని అన్ని చెరసాలకు వెళ్ళాడు, ఎందుకని అన్ని భరించాడు అని అంటే ఆయన అంటాడు, క్రీస్తు యేసు యొక్క ప్రేమ నన్ను బలవంత పెట్టుచున్నది. సో నా టైం అయిపోతుంది నా ప్రియ సహోదరి సహోదరులారా. కొరింథియన్స్కి రాసినప్పుడు 1 కొరింథీ 16:22 అంటాడు, ఎవడైనా నువ్వు క్రీస్తును ప్రేమించకపోతే వాడు శాపగ్రస్తుడవునుగాక. ఎఫెసీయులకే రాయబడింది 5వ అధ్యాయం, అక్కడే క్రీస్తు వరుడు అండ్ సంఘము వధువు ఎంత అద్భుతమైనటువంటి అన్యోన్యమైనటువంటి భార్యాభర్తల సంబంధం గురించి వివరించబడిందో చూడు. అక్కడ ఆయన తను తాను మన కోసం అప్పగించుకున్నాడు. సో ఇవన్నీ కూడా సేమ్ చర్చ్కి రాయబడ్డాయి, కానీ ఆ చర్చ్ ఆయన్ని ప్రేమించట్లేదు. సో ఫైనల్గా నేను ముగింపులోనికి వచ్చేస్తున్నాను. యేసు తన యొక్క అగ్ని నేత్రాలతో మన ఆత్మలను, అంతరంగాలను, హృదయాలను చూసినప్పుడు మనము ఆయన అక్కడ మొదట ప్రేమించినట్టు ప్రేమిస్తూ చూస్తున్నాడా? లేకపోతే మన హృదయము చల్లబారిపోయిందా, మన మనస్సు మొద్దుబారిపోయిందా?
ఆయన వాక్యము, ఆయన సన్నిధి, ప్రార్థన, సహవాసము ఏవి మనకి ఎక్సైటింగ్గా లేవా, ఎంతూజియాస్టిక్గా లేవు అంటే యూ హ్యావ్ నో లవ్ లాస్ట్ ఫర్ జీసస్. సో ఎఫిషియన్ చర్చ్, హార్డ్ వర్కింగ్, హంబుల్, హోలీ, హేటింగ్ ఈవిల్, యట్ హార్ట్లెస్ ఫర్ ద లార్డ్. అన్నీ ఉన్నాయి, కానీ హృదయం ప్రభు కోసం లేదు. సో భక్తుడు అంటాడు, మీరు ఏం ఆలోచిస్తారో నాకు చెప్పండి, మీరేం ప్రేమిస్తారో మీకు చెప్తాను. మీరేం మాట్లాడతారో నాకు చెప్పండి, మీరేం ప్రేమిస్తారో నేను మీకు చెప్తాను. మీకు ఏది ఉత్తేజాన్ని కలిగిస్తుందో నాకు చెప్పండి, మీరేం ప్రేమిస్తున్నారో నేను మీకు చెప్తాను. వెరీ సింపుల్. సో ఆయన అంటాడు, ఎల్లప్పుడూ మీ ఆన్సర్ యేసు 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 అని నేను వినాలి అనుకుంటున్నాను. ఎఫెసీ 1 తర్వాత చదువుకోండి. పౌలు అంటాడు, ఎఫెసీయులారా మీరు పరలోకమందున్నటువంటి యేసుతో కూర్చుండబెట్టబడ్డారు. యు వర్ లిఫ్టెడ్, రిజన్ అండ్ యు ఆర్ సీటెడ్ విత్ జీసస్. కానీ ఇక్కడ యేసు ప్రభు ఏమంటున్నాడు వీరితో, ఏ స్థితిలో నుండి పడితివో, అక్కడేమో సీటెడ్ ఆన్ హై, ఇక్కడేమో దౌ ఆర్ట్ ఫాలెన్, నీవు పడిపోయావు. దేంట్లో పడిపోయారు? వ్యభిచారంలో కాదు, హత్యల్లో కాదు, దొంగతనాల్లో కాదు, సమాజ క్షీణతలో కాదు. దేంట్లో పడిపోయారు? ప్రభువుని ప్రేమించట్లో పడిపోయారు. సో ఇక పరిష్కారం చెప్పేస్తున్నాడు. మొదటిది రిమెంబర్ అన్నాడు. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని. సో ఎక్కడి నుండి పడ్డావో అది జ్ఞాపకం చేసుకో. నీ మొదటి దినాలు జ్ఞాపకం చేసుకో. నీవు సువార్త విన్నప్పుడు యేసు వైపు ఆకర్షించబడ్డావు, నీ హృదయం కదిలించబడింది, నీ కన్ను మీద పొరలు తొలగిపోయాయి, ఆత్మ నీ మీద అల్లాడాడు. నీవు అప్పుడు యేసు కొరకు తప్ప ఇంకొక దానికోసం ఆలోచన చేయలేదు. దాన్ని నీవు జ్ఞాపకం చేసుకో. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడు దేవుడు కోరేది ఏంటంటే రెస్టరేషన్. ఏంటంటే మొదటే ఎట్లా ఉన్నావు నాతో, అది నువ్వు జ్ఞాపకం చేసుకో. ఏ రకమైనటువంటి సాకులు చెప్పొద్దు, సమర్థనలు వద్దు. నీ పాపమేంటో నాకు తెలుసు, నీ పాపమేంటో నీకు తెలుసు. ఆ పాపం ఒప్పుకో. సో నువ్వు అక్కడ నుండి పడ్డావు. అవును ప్రభు, నీ మీద ప్రేమ తగ్గిపోయింది, నీ మీద ప్రేమ వదిలి పక్కన పెట్టేశాను, నేను నిన్ను మొదట ప్రేమించినట్టు ప్రేమించట్లేదు అని ఒప్పుకో. అంతేగాని నాకు ఇది అడ్డం వచ్చింది, లేకపోతే వాళ్ళు అడ్డం వచ్చారు, లేకపోతే అది నాకు సరిగ్గా లేదు అని సాకులు చెప్పకూడదు. మొదట నీవు నాతో ఉన్నట్టు లేవు. అగ్రీ విత్ గాడ్ దట్ ఇట్ ఈస్ ఎ సిన్. స్టాప్ లయింగ్ టు గాడ్ అండ్ ద చర్చ్. దేవుడికి సంఘానికి అబద్ధాలు చెప్పుట ఆపేసేయి. నీవు పడిపోయావు అనే స్థితిని గుర్తించు. పైకి లేపుతానంటున్నాడు ప్రభు. వెంటనే ఆయనకు నీవు నీ యొక్క చెయ్యినిచ్చి క్షమాపణ కోరుకొని పైకి రా. రెండవది రిమెంబర్. తర్వాత ఏమంటున్నాడు? రిపెంట్ అంటున్నాడు. నా ఏ సేవకుడైనా ఇలాంటి గొప్ప సంఘం దగ్గరికి వచ్చి మారు మనసు పొందు అని చెప్పి ధైర్యం చేస్తాడా? ఏ చర్చ్, ఎగ్జాంపులరీ చర్చ్, ఎఫిషియన్ చర్చ్ ఈజ్ అన్ ఎగ్జాంపులరీ చర్చ్. ఒకవేళ ఎవడైనా క్రిస్టియన్ ఆర్గనైజేషన్ అవార్డులు ఇస్తుంటే ద బెస్ట్ చర్చ్ అవార్డు ఏ చర్చ్కి పోతుందో తెలుసా? ఎవ్రీ ఇయర్ ఎఫిషియన్ చర్చ్కి వెళ్తుంది. కానీ జీసస్ అంటున్నాడు, యు ఆర్ ఫాలన్, యు ఆర్ ఇన్ అ వర్స్ట్ కండిషన్. సో రిపెంట్ అంటే మారు మనసు పొందుట. మనము పాపము చేసాము, దేవుడి నుండి వైదొలిగాము, ఆయనకు వ్యతిరేకమైన దాని వైపు తిరిగిపోయాము అని గుర్తించి మరలా దానికి వీపు చూపి దేవుడి వైపు తిరుగుట, దేవుడికి మనల్ని మనం అప్పగించుకొనుట. ఎందుకు పాపం చేశారు? బైబిల్ చెప్తోంది, నీ పూర్ణ హృదయం, నీ పూర్ణ ఆత్మ, నీ పూర్ణ మనసు, నీ పూర్ణ శక్తితో నీ దేవుడను ప్రేమించు. సో యేసును ప్రేమిస్తేనే సంఘంలో ఉన్న పరిశుద్ధులను ప్రేమిస్తాం బేషరతుగా. వారు ఎలాంటి వారైనా ఏం చేసినా యేసును ప్రేమిస్తేనే లోకంలో పతనావస్థలో ఉన్న పాపులను ప్రేమిస్తాం. సో ఇది ఇంటర్లింక్ అయి ఉంది. జీసస్ మీద నాకు లవ్ లేకపోతే సెయింట్ల మీద లవ్ ఉండదు, సిన్నర్ల మీద లవ్ ఉండదు. నేను ఒక సెయింట్ని, ఒక సిన్నర్ని ప్రేమించలేకపోతున్నాను అంటే ప్రాబ్లం వీళ్ళ దగ్గర లేదు, ప్రాబ్లం నాకు యేసు మీద లేదు ప్రేమ. సో యేసుతో ప్రేమ, అందరితో ప్రేమ, ఆయన మీదే ప్రేమ లేకపోతే ఎవరి మీద ఉండదు. సో దేవుడు అంటున్నాడు, నీవు మొదటి ఆజ్ఞను, ముఖ్యమైన ఆజ్ఞను మీరి పాపము చేసావు గనుక మారు మనస్సు పొందుము. ఈ రోజున చాలా మంది మారు మనసు అవసరం లేదు, రిపెంటెన్స్ అవసరం లేదు అనే దొంగ బోధలు చేస్తున్నారు. బైబిల్లో న్యూ టెస్టమెంట్ రిపెంటెన్స్, మారు మనసు 2 రకాలుగా చూపిస్తోంది. రిపెంటెన్స్ అంటూ సాల్వేషన్ వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం, రక్షణ కొరకు మారు మనసు జీవితంలో ఒక మనిషి ఒకేసారి చేస్తాడు. చాలా వచనాలు చెప్పొచ్చు, కానీ అపోస్తలులు 3:19 మీరు రాసుకుంటూ ఉంటే, తర్వాత జీవితకాలం అంతా రక్షించబడినటువంటి పరిశుద్ధులు పరిపూర్ణతలోనికి ఎదుగుతున్నప్పుడు, పవిత్రపరచబడుతున్నప్పుడు మారు మనసు పొందుతూనే ఉంటారు. అండ్ ఇక్కడ ఎఫ్ఎస్సి 2వ అధ్యాయము చర్చికే చెప్తున్నాడు మారు మనసు పొందమని. సో నా ప్రియ సహోదరి సహోదరులు, చాలామంది యథార్థమైనటువంటి మారు మనసు పొందరు.
ఒక ఇంగ్లీష్ డాక్టర్ ఈ రకంగా చెప్పాడు, నా దగ్గరికి 300 మంది రోగులు వచ్చారు, వాళ్ళందరూ చచ్చిపోతారని చెప్పగానే వాళ్ళందరూ పాస్టర్లతో ప్రార్థనలు చేయించుకొని మారు మనసు పొంది విశ్వాసంలోనికి వచ్చామని చెప్పారు. నేను వారికి వైద్యం చేస్తూనే పోయాను, తర్వాత అందరూ బాగుపడిపోయారు, వారు చచ్చిపోలేదు. అయితే 300లో కేవలం 10 మంది మాత్రమే నిజముగా తర్వాత క్రైస్తవులుగా బతికారు. అంటే 290 ఏం చేశారు? దేనికోసం రిపెంటెన్స్? సముద్రాల్లో ప్రయాణం చేసేటువంటి వారికి ఒక విషయం తెలుసు, సముద్రంలో తుఫాన్ ఎక్కువైనప్పుడు, తాకిడి ఎక్కువైనప్పుడు ఓడలో ఉన్నటువంటి సామాను బరువు తగ్గించకపోతే మునిగిపోతామని ప్రతి ఓడ బరువును తీసి సముద్రంలో పాడేస్తుంది. తుఫాను తాకిడి 2 తగ్గిపోగానే మళ్ళా ఎప్పుడు ఓడ రేవుకొచ్చి మళ్ళా సామాన్తో నింపుకుందామా అని చూస్తుంటుంది. స్టామ్లో రిపెంటెన్స్, కామ్లో రిటర్న్ బ్యాక్ టు సిన్. అర్థమైంది పాయింట్? దిస్ ఈజ్ ద రిపెంటెన్స్ ఆఫ్ మెనీ సో కాల్డ్ యూస్లెస్ క్రిస్టియన్స్. సో దేవుడు చెప్తున్నాడు, నీవు జ్ఞాపకం చేసుకో, రిమెంబర్. రెండవది రిపెంట్, మారు మనసు పొందు. మూడవది రెజ్యూమ్ ది ఫస్ట్ వర్క్స్, ఆ మొదటి క్రియలను చేయము. ఏవైతే మానేసావు, ఏవైతే ఆపేసావు, ఏవైతే వదిలేసావు, వాటిని తిరిగి చేయి. ఏంటి ప్రభువా? మొదట నన్ను ప్రేమించినట్టు ప్రేమించు. నువ్వు అన్ని పక్కన పెట్టేసేయి, మొదట నన్ను ప్రేమించినట్టు ప్రేమించుట నేర్చుకో. ఈ దినమంతా, ఈ వారమంతా, ఈ మాసమంతా, ఈ సంవత్సరం అంతా నన్ను ప్రేమించు, దాంట్లో పెరుగు. ఆ తర్వాత మిగతావన్నీ నువ్వు చేస్తే అర్థం ఉంటుంది. లేకపోతే ఏం జరుగుతుంది? 5లోనే చెప్పాడు, అట్లు నీవు చేసి మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. సో దీపస్తంభము, సంఘము, బైబిల్ పండితులు 2 రకాలుగా చెప్పారు. దాన్ని తొలగించడు, దాని యొక్క లైట్ని తీసేస్తాడు, అంటే దాని యొక్క టెస్టిమనీ, దాని యొక్క విట్నెస్ని, దాని యొక్క శక్తిని తీసేస్తాడు. ఈ రోజున మన హైదరాబాద్లోనే 100 సంఘాలు ఉన్నాయి. అవి దే ఆర్ క్యాండిల్ స్టిక్స్ బట్ వితౌట్ ద లైట్. అంటే వెలుగులేని సంఘాలు. ప్రపంచంలో కోట్ల సంఘాలు ఉన్నాయి, వెలుగులేని సంఘాలు. ఆ రకంగా వదలబడతాయి అని కొంతమంది పండితుల అభిప్రాయము. మిగతా పండితులు కాదు, దాని యొక్క ప్లేస్ నుండి, ఎగ్జిస్టెన్స్ నుండే దాన్ని తీసేస్తాడు. అంటే అసలు అక్కడ చర్చ్ ఉనికి లేకుండా చేస్తాడు. నేను స్వయంగా ఎఫెస్ పట్టణానికి వెళ్ళి చూశాను, చరిత్రలో చదివాను. ఆ పట్టణంలో నేను తిరిగి చూశాను. అక్కడ ఆ ఫస్ట్ సెంచరీ తర్వాత, ఈ యొక్క సెకండ్ జనరేషన్ తర్వాత పౌలు పత్రిక రాసిన కొన్ని సంవత్సరాలకి యేసు మాటలను ఆ చర్చ్ పట్టించుకోలేదు కనుక అది అక్కడ నుండి పోయింది. దాని తర్వాత నుండి ఇప్పటిదాకా మొహమ్మదీయులు పాలిస్తూ వచ్చారు. ఇప్పటికి కూడా మీరు అక్కడికి వెళ్తే ఒక్క చర్చి లేదు. సో జీసస్ ఏం చెప్పాడంటే, అసలు నీ ఉనికిలో లేకుండా పోతావు. ఆయన చెప్పిన మాట యథార్థంగా నెరవేరింది. ఫైనల్గా ది అప్రూవల్, 6-7 వచనాలు, పెద్దగా నేనేమి చెప్పను. 6-7 వచనాల్లో ది అప్రూవల్, దేనికి ఆమోదం ఇస్తున్నాడు? ఆయన అంటాడు, అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నీకులైతుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. ఈ నీకులైతుల సంగతి నేను తర్వాత పెర్గము సంఘం గురించి మాట్లాడినప్పుడు మీకు చెప్తాను, దాన్ని వదిలేద్దాం. కానీ లక్షణము ఒకటి మంచిది మళ్ళా మెచ్చుకున్నాడు ప్రభు, నేను ద్వేషించేదాన్ని ద్వేషిస్తావు, నేను ప్రేమించేదాన్ని ప్రేమిస్తావు. సో ద బెస్ట్ సేఫెస్ట్ సెయింట్ లైఫ్ ఏంటి అంటే, యేసు ప్రేమించే వాటిని ప్రేమించాలి, యేసు ద్వేషించే వాటిని ద్వేషించాలి. వెరీ సింపుల్. నా యేసుకి ఇది ఇష్టమా? అయితే నేను ఇష్టపడతాను. నా యేసుకి ఇది ఇష్టం లేదా? అయితే నేను కూడా దీన్ని ఇష్టపడను. డెసిషన్ మేకింగ్ ఎంత ఈజీగా మారిపోతుందో చూడండి. ఒకప్పుడు అందుకనే ఒకళ్ళు దీన్ని ఒక ఫ్రేస్గా తీసుకుని వచ్చారు, WWJD అంటారు. WWJD అంటే వాట్ వుడ్ జీసస్ డూ? యేసైతే ఏం చేస్తాడు? అది ఫెయిల్ అయిపోయింది. సో 7th verseలో అంటున్నాడు, చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. ఈ మాటలు పరిశుద్ధాత్ముడి ద్వారా దేవుడు సంఘానికి వినిపించాడు కనుక పరిశుద్ధాత్ముడు చెప్పే మాటలను చెవిగలవాడు. ఇండివిజువల్ క్రిస్టియన్కి వచ్చేసాడు. ప్రతి చర్చిలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి క్రైస్తవుడికి ఆయన చెప్తున్నాడు, దేవుడి మాటలు మనం పెడచెవిన పెట్టకూడదు, మనుషుల మాటలు మనం పెడచెవిన పెట్టొచ్చు, ఎవడి మాట అయినా మనం పట్టించుకోకపోవచ్చు, కానీ దేవుడి మాట మనం పెడచెవిన పెట్టకూడదు. పరిశుద్ధాత్ముడి మాట పెడచెవిన పెట్టకూడదు. పరిశుద్ధాత్ముడి మాట పెడచెవిన పెడితే ఆత్మను ఆర్పిన వారము, ఆత్మను దుఃఖపరిచిన వారం అవుతాం. అండ్ అది ఏమాత్రం మనకు క్షేమం కాదు. అలాంటి వ్యక్తులకు ఆయన మాట విని మారు మనసు పొంది మొదటి క్రియలు మొదలు చేస్తే జయించువానికి, వాడు జయించేవానిగా ఉంటాడు. దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు వాడికి దేవుడు భుజింపనిస్తాడు. ఆదాము అవ్వలు ఆజ్ఞను అతిక్రమించారు గనుక వారిని ఏదెన్లో నుండి తోలేసినప్పుడు జీవవృక్ష ఫలములు వారికి దూరం అయిపోయాయి. రెండవ ఆదాము యేసుక్రీస్తు వచ్చి దేవుడి ఆజ్ఞను గైకొన్నాడు. దూరమైనటువంటి మనల్ని మరలా తీసుకుని వచ్చి జీవవృక్ష ఫలములు నిరంతరము పరదేశులు అంటే పరలోకంలో దేవుడితో కాపురం చేసేటప్పుడు తినడానికి
తర్వాత లెసన్స్లో మనం చూస్తాం, రెవల్యూషన్ చివర్లో ఆయన మనకు ఏర్పాటు చేసి పెట్టాడు. సో తలంచండి, కళ్ళు మూసుకోండి, ఒక మాట ప్రార్థన చేద్దాం. లవ్లెస్ చర్చ్, లవ్లెస్ క్రిస్టియన్ అనేది దేవుడికి వ్యతిరేకమైనటువంటిది. ప్రేమలేని క్రైస్తవుడు, ప్రేమలేని క్రైస్తవ సంఘము దేవుడికి వ్యతిరేకమైనది. అది తప్పకుండా పడిన స్థితిలో ఉంది. పైకి లేవాలి, జ్ఞాపకం చేసుకోవాలి, మారు మనసు పొందాలి, తిరిగి మొదట ప్రేమించినట్టు ప్రభువుని ప్రేమించాలి. సో సంగమా, మనకు దేవుడు ముందు పెట్టినటువంటి ఆజ్ఞ ఏంటి అంటే లవ్ హిమ్. ఈ చివరి దినాల్లో అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. నీవు ఒక క్రైస్తవుడిగా బ్రతకాలంటే ఓన్లీ థింగ్ దట్ ఈస్ రిక్వైర్డ్, నీడెడ్ ఈస్ టు లవ్ యువర్ లార్డ్ వితౌట్ ఎనీ రిజర్వేషన్. నీ ప్రాణప్రియుడైన యేసును, నిన్ను నిరంతరం ప్రేమించే యేసును నీవు ప్రేమించుట, అధికముగా ప్రేమించుట, పరిపూర్ణముగా ప్రేమించుట. ప్రభువా, ఈ విషయంలో మేము అందరము పాపులమే. మేమందరం ఈ విషయంలో నీ నుండి పడిపోయాం. నిన్ను ప్రేమించాల్సిన రీతిలో ప్రేమించలేదు, మొదట ప్రేమించినట్టు ప్రేమించలేదు. కనుక మమ్మను క్షమించండి. మా పరిచర్యలు, మా పోరాటాలు, మా ప్రయాసాలు, నీ మీద ప్రేమ లేకుండా మేము చేసినటువంటి పరిచర్యలు అన్నీ వ్యర్థం. వాటిని బట్టి మమ్మల్ని క్షమించండి. నిన్ను ప్రేమించటం మాకు నేర్పండి. నీవు ఘనపరచబడినట్లు నిన్ను ప్రేమించటం నేర్పండి. ఆత్మ ద్వారా మాలో ప్రేమను కుమ్మరించి నిన్ను ప్రేమించటం నేర్పించమని, మా మీద ఈ తప్పు నీవు మోపకుండానట్లు రాబో దినాల్లో నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీకు నా మీద మొదట ఉండిన ప్రేమని వదిలిపెట్టితివి అని మా గురించి నీవు చెప్పకుండానట్లు మేమందరము మారునట్లు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.